మాస్ మహారాజా రవితేజ గారి ఫ్యాన్స్, అబండెన్స్ ఆఫ్ ఎనర్జీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి మన రవితేజ గారి ఫ్యాన్స్ ఎనర్జీ ఎక్కడా? అదిగో ఇక్కడ చంటిగాడు లోకల్ అని చెప్పిన విక్రమార్కుడు సినిమాలో మీసం మెలేసిన, ఇప్పుడు కాస్త నేను ఫైట్స్ని పక్కన పెట్టేసి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ని అందించడానికి వస్తున్నాను అని చెప్పిన రవితేజ గారికి ఆయనే సాటి. సో మాస్ మహారాజా రవితేజ గారి ఫ్యాన్స్కి అ వెరీ వెరీ హార్టీ వెల్కమ్. అలాగే భర్త మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి, ఎక్స్క్యూజ్ మీ సగటు భర్తలు మీరందరూ దయచేసి రోజుకి 2 కాఫీల కన్నా ఎక్స్ట్రా అడగకండి. అలాగే భార్యలు అందంగా తయారయ్యి రీల్ షూట్ చేయాలి అని చెప్పినప్పుడు ప్లీజ్ రీల్స్ షూట్ చేసి పెట్టండి. మేము పుట్టింటికి వెళ్తున్నాము అంటే ఎందుకు అని అడగకండి. ఇంటికి తొందరగా వచ్చేసేయండి అని చెప్పినప్పుడు మర్యాదగా ఇంటికి వచ్చేసేయండి. ఇంతకన్నా మా దగ్గర వేరే రూల్స్ ఏమీ లేవు. ఇంకా భర్త మహాశయులకు ఏమైనా విజ్ఞప్తులు ఉన్నాయి తెలుసుకోవాలి అనుకుంటే జనవరి 13వ తారీఖున థియేటర్స్కి వెళ్ళి డైరెక్ట్గా చూసేద్దాము. ఆర్ యు ఆల్ రెడీ టు వాచ్ ద ఫిల్మ్? శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పైన సుధాకర్ చెరుకూరి గారు మన కోసం సూపర్బ్గా ప్రొడ్యూస్ చేసినటువంటి ఫిల్మ్, అలాగే పార్ట్నరింగ్ విత్ జీ స్టూడియోస్. ఇక డైరెక్టర్, ఆల్సో డాన్స్ డైరెక్టర్ అండ్ డాన్స్ మాస్టర్ కిషోర్ తిరుమల గారి డైరెక్షన్లో, భీమ్ సిసరోలియా గారి ఫెంటాస్టిక్ మ్యూజిక్తో, ఏఎస్ ప్రకాష్ గారి సూపర్ ప్రొడక్షన్ డిజైనింగ్తో, శ్రీకర్ ప్రసాద్ గారి ఎడిటింగ్తో అండ్ మూరల ప్రసాద్ గారు డిఓపిగా మన ముందుకు రాబోతున్నటువంటి మాస్ మహారాజా రవితేజ గారు, అలాగే డింపుల్ హయాతి అండ్ ఆషికా రంగనాథ్, సునీల్ గారు, వెన్నెల కిషోర్ గారు, సత్య గారు, తారక్ పొన్నప్ప, సోనియా, గెటప్ సీను, ఇంతమంది తారాగణంతో ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ని ఇవ్వబోతున్న సినిమా సంక్రాంతికి మేము రెడీగా ఉన్నాము. భర్త మహాశయులకి విజ్ఞప్తి అని చెప్తే భార్యలందరూ రెడీ, పిల్లలు కూడా రెడీ, ఫ్యామిలీస్ రెడీ సినిమాని చూడడానికి. మరి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే మా స్పాన్సర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము. శ్రేయస్ ఫ్యూచర్ సిటీ డెవలపర్స్ proudly presents the pre-release event of భర్త మహాశయులకు విజ్ఞప్తి. This is powered by Prakriti Avenues Private Limited, KLM Fashion Mall, Keep Loving More, Indo-Qatar Projects Private Limited, Shreyas Utsav, Shreyas Impact Foundation, Shreyas Corporate Club, Feelings India Instant Noodles, and our associate sponsors are Priya Gold. Jewelry partners are Vega Jewelers, Telangana, Andhra Pradesh and United States of America. Our health partners are Dr. Yoda, Diagnostics, Med Medicine, MedMatch and Fetal Medicine. Hyderabad, Tirupati, Visakhapatnam, Guntur and Khammam. Music is on Sarigama and event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. Okay, ఇప్పుడు మనం ఒక్కసారి మళ్ళీ టీజర్ చూసేద్దామా? టీజర్ చూడడానికి రెడీగా ఉన్న వాళ్ళందరూ కుడి చెయ్యినెత్తి ఒకసారి ఇలా చేతులు ఊపండి. వెరీ గుడ్. అయితే టీజర్ ప్లే ప్లీజ్. మన హార్డ్ వర్క్ తో ఎంతో మందిని ఇన్స్పైర్ చేసిన మా మాస్ మహారాజా రవితేజ గారికి స్వాగతం, సుస్వాగతం. చెప్పారు కదా ఈసారి కొంచెం భోజనం ఫైట్లకి కాస్తంత గ్యాప్ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ ఫైట్లు కాకుండా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్తో వచ్చేస్తున్నారు మన మాస్ మహారాజా రవితేజ గారు. అండ్ ఎస్, ఇప్పుడు మా లిరిక్ రైటర్స్ని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. బట్ బిఫోర్ దట్ వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ స్పాన్సర్స్. రవితేజ గారిని అడుగుదాం ఆన్సర్స్ ఏంటి, ఓకేనా? ఎస్, వీ హ్యావ్ అవర్
both the beautiful heroines. Ashika is here, Dimple is also here. And please. అందరికీ నమస్కారం అండి. మాస్ మహారాజా అభిమానులందరికీ, ఇక్కడికి వచ్చిన అందరికీ, పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. దీంట్లో వామో వాయు అనే పాట రాశాను, బ్లాక్ బస్టర్ సాంగ్ ఇచ్చారు భీమ్స్ గారు. మీరు రవితేజ సార్ ఇద్దరు హీరోయిన్స్తో, ఇద్దరు అమ్మాయిలతో చేసిన ప్రతి పాట బ్లాక్ బస్టర్ అయింది. విక్రమార్కుడు సినిమాలో చూస్తే అత్తిలి సత్తి బాబు, మెత్తని కత్తి బాబు ఈ పాట. దాని తర్వాత బెంగాల్ టైగర్లో రాయే రాయే సిన్ని, ఇటు రాయే రాయే సిన్ని, ఇటు చూడే ఈ కుర్రోణ్ణి, అడిగింది చేయవే నీ కొన్ని. ఇప్పుడు ఈ సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో వాహమ్మో వాయో వల్లెంకలో నేనేం సేద్దు సొల్లెంకలో, అరే వాహమ్మో వాయో వల్లెంకలో నేనేం సేద్దు సొల్లెంకలో, ఇల్లు బాయే ఒళ్ళు బాయే ఓ రామ రామ ఈ పాట రాయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ భీమ్స్ అన్న. ఇంత గొప్ప అవకాశం, ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. రవితేజ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ హాయ్ హాయ్ పాటల లుక్లో ఉన్నారు సార్ చూస్తుంటే. అండ్ కిషోర్ తిరుమల సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత పెద్ద పాట ఇచ్చినందుకు. అండ్ భీమ్స్ గారి గురించి చెప్పాలి. భీమ్స్ అన్న మన లైఫ్లో మనకు చాలా సంఘర్షణ, మానసికంగా చాలా ఘర్షణ ఉంటుంది. లైఫ్లో చాలా లో ఫేజ్లో ఉంటాం. అలాంటి టైంలో ఈ పాట రావడం అనేది నాకు చాలా పెద్ద ప్లస్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఈ పాట ఇచ్చినందుకు నీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన సినిమా ఈవెంట్లో సంక్రాంతి హడావిడి మొత్తం కనిపించేస్తుంది. అసలు పండగ వాతావరణం వచ్చేస్తుంది. రఘురామ్ గారు మీరు మాట్లాడతారా? అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన రవితేజ గారి ఫ్యాన్స్కి, మీడియా మిత్రులకి మరియు ఇతర అందరికీ గుడ్ ఈవినింగ్. సార్ రవితేజ గారు మీ ఈడియట్ సినిమా చూసి నేను ఈడియట్ అయిపోయి ఇండస్ట్రీకి వచ్చాను సార్. అది చాలా ఇష్టం నాకు ఆ సినిమా. మీకు బెంగాల్ టైగర్ నుంచి నేను ప్రయత్నిస్తున్నా సార్. ఈ సినిమా మా జాతరలో రాశాను, తర్వాత ఈ సినిమాలో రాశాను. ఇందులో బెల్లా బెల్లా అనే సాంగ్ రాశాను సార్. ఈ సాంగ్ రాయటానికి ప్రధాన కారణమైన భీమ్స్ గారికి, కిషోర్ గారికి, అలాగే మా సుధాకర్ చెరుకూరు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్ కిషోర్ గారు, మీరు లేకుంటే నేను ఇందులో ఈ పాట రాసేవాడిని కాదు. ట్యూన్ మారినా ఏది మారినా కానీ నువ్వైతే మారట్లేదు, ఖచ్చితంగా నువ్వే రాస్తున్నావని చెప్పి నాతో ఈ పాట రాయించారు సార్. చాలా ధన్యవాదాలు. అలాగే భీమ్స్ గారు తను ఎదగటమే కాకుండా తనతో పాటున్నోళ్ళు కూడా ఎదిగినప్పుడే నేను ఎదిగినట్టు అని లెక్క అనుకొని మా అందరినీ ప్రోత్సహిస్తున్న భీమ్స్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సభావేదిక ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ చిత్రంలో అలాగే నాకు చాలా సంక్రాంతులు వచ్చాయి ఇప్పటివరకు నా లైఫ్లో. ఈ సినిమాతో సరికొత్త కాంతి రాబోతుంది. ఎందుకంటే సంక్రాంతికి రిలీజ్ అవుతుంది కాబట్టి నా జీవితానికి ఈ సంక్రాంతి సరికొత్త కాంతి నింపబోతుందని బలంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. మాస్ మహారాజా రవితేజ గారి ఫ్యాన్స్ ఒకసారి హాయ్. సో ఇది నాకు నిజంగా ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఇది ఇవాళ. ఎందుకంటే నేను మీలో ఒకటిగా ఎంతో అభిమానించే హీరో రవితేజ గారు. అండ్ ఆయనకి భర్త మహాశయుల విజ్ఞప్తి ఫిలింలో ఒక మంచి సాంగ్ రాసే అవకాశమే కాదు, ఒక మంచి సాంగ్ పాడే అవకాశం కూడా దొరికింది. సో చాలా స్పెషల్ మూమెంట్. అండ్ సార్ రవితేజ సార్ ఆల్వేస్ బీన్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ. అండ్ నా లైఫ్లో మర్చిపోలేని ఒక సంఘటన ఏంటంటే, నాదొక సాంగ్ విని మీరు అది అప్రిషియేట్ చేయడానికి మీరు సెట్కి పిలిపించి నాకు మాస్ జాతర సెట్కి పిలిచి నన్ను అప్రిషియేట్ చేశారు సార్. అది ఎప్పుడు మర్చిపోలేను సార్ నా లైఫ్లో. అండ్ కిషోర్ తిరుమల సార్, మీ నేను శైలజ అన్న అండ్ అలానే మీ చిత్రలహరి అన్న నాకు చాలా చాలా ఇష్టం సార్. నేను మల్టిపుల్ టైమ్స్ ఆ ఫిలిమ్స్ ఎప్పుడు చూసినా బోర్ కొట్టదు సార్ నాకు. అండ్ మీ కామెడీ టైమింగ్ నాకు చాలా ఇష్టం. అండ్ ఈసారి మీ కాంబినేషన్లో రవితేజ గారు చేయడం మీకు చాలా స్పెషల్. అండ్ నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూడా కొంత శాతం పనిచేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ లెవెల్లో ఎంజాయ్ చేశానండి నేను సినిమాని. అండ్ ఆ వైబ్ అంతా కూడా మీరు 13th రోజు థియేటర్స్లో చూస్తారు. ఒక బ్లాక్ బస్టర్ని చూడబోతున్నారు ఖచ్చితంగా. And last but not the least, I want to thank my friend and my brother Beams Anna for always continuously మేము ఎన్నో ఇయర్స్ నుంచి జర్నీ. అండ్ మా కాంబినేషన్లో నేను రాసిన సాంగ్స్ అన్నీ ఎప్పుడు చాలా బాగా
అది సక్సెస్ఫుల్ మ్యాడ్ కావచ్చు, సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు. అండ్ ఈసారి ఈ సంక్రాంతికి ఇట్ ఈస్ మై బెస్ట్ సంక్రాంతి అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను మనశంకర్ వరప్రసాద్లో కూడా మంచి సాంగ్ రాయడం జరిగింది. అండ్ ఇప్పుడు మన మాస్ మహారాజ్ గారికి ఇందులో రాసే అవకాశం వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ రియలీ నర్వస్, డోంట్ నో వాట్ టు టాక్ మోర్, బట్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ టు అవర్ ఫెంటాస్టిక్ లిరిక్ రైటర్స్. ఒకసారి గట్టిగా మన లిరిక్ రైటర్స్ అందరికీ కూడా చప్పట్లతో అభినందనలు తెలియచెప్పండి. బ్యూటిఫుల్ మాటలతో పాటల్ని 10 కాలాల పాటు గుర్తుండిపోయేలాగా చేస్తున్నారు ఈ లిరిక్ రైటర్స్ అందరూ కూడా. అలాగే మన డాన్స్ మాస్టర్ని కూడా వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. బాను మాస్టర్ టు ప్లీజ్ కమ్ ఆన్ ది స్టేజ్. మంచి రాకింగ్ రెండు స్టెప్పులు వేయించవలసిందిగా భాను మాస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. సీను అందరూ మీరు ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు ఏఎస్ ప్రకాష్ గారు అలాగే ప్రసాద్ మురళి గారు 2 స్టెప్పులు వేయబోతున్నారు. అంతే 1 2 స్టెప్స్ సార్. రెడీ 1. మనం ఈ మధ్య చూడట్లేదు అసలు డైరెక్టర్ గారు ఎలా తయారయ్యారు, స్టెప్పుల మీద స్టెప్పులు వేస్తున్నారు. ఆయన వేస్తే మీరు వేస్తారా సార్? అయితే ఓకే సార్, ఆయన్ని పిలవండి, ఆయన వేస్తారు, మేము చూస్తామంటున్నారు సార్. లేదా వద్దంట ఇప్పుడు. ప్రకాష్ గారు వేసేటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి, మీరు వస్తే వేస్తానంటున్నారు. లేదండి, లేదు ఆయనకి ఇప్పుడు హీజ్ అ సెలబ్రిటీ డాన్సర్, అలా ఊరికే చేయరు ఆయన తర్వాత ఒక రేంజ్, ఒక యాంకర్తో పాటు మాత్రమే డాన్స్ చేస్తారు ఆయన. ఓకే ఫస్ట్ ప్రసాద్ గారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అండ్ సార్ రవితేజ్ సార్, లవ్ యూ సార్. ప్రతి సినిమాలో అద్దిరిపోయే సాంగ్స్ అవకాశం ఇస్తూ నన్ను కొన్ని ఇయర్స్ నుంచి నేను యాజ్ ఎన్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నప్పటి నుంచి సార్ నాకు కొరియోగ్రాఫర్ అయిన తర్వాత కూడా ప్రతి సినిమాలో అవకాశం ఇస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఈ సినిమాలో వర్క్ చేయడం నిజంగా తిరుమల కిషోర్ గారు అంటే వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ముందుగా మా హీరో రవితేజ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను సార్. అట్లాగే నాకు ఈ సినిమాలో వర్క్ చేయడానికి అవకాశం ఇచ్చిన తిరుమల కిషోర్ గారికి, అలాగే మా ప్రొడ్యూసర్ సుధాకర్ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అట్లా మిగిలిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నా ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా థ్యాంక్ యూ చెప్పుకున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ గారు మాట్లాడాలి. లేదంటే ప్రసాద్ గారు ఒక నిమిషం. ప్రసాద్ గారు, ఇది కొంతమంది భార్యలు భర్తలు వాళ్ళ క్వశ్చన్స్ ఇందులో రాసి పంపించారు. మీరు ఏదైనా ఒక చిట్ తీసుకొని దీనికి మీరు రిప్లై చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే భర్త మహాశయులకు విజ్ఞప్తి కాబట్టి. ఎస్, నేను చదువుతాను. భార్యలందరికీ ఎందుకు అంత అనుమానం ఉంటుంది? సార్ మీకు ఎక్స్క్యూజ్ మీ, నేను అడగొచ్చా మిమ్మల్ని? మీకు పెళ్ళయిందా? కరెక్ట్ క్వశ్చన్ అని చెప్తున్నారు ప్రకాష్ గారు. చెప్పండి, భార్యలకి ఎందుకు అంత అనుమానం ఉంటుంది? వాళ్ళు ఆడవాళ్ళు కాబట్టి. ఓకే, ఇదే క్వశ్చన్ నేను ప్రకాష్ గారిని అడుగుతున్నాను. ప్రకాష్ గారు, భార్యలకు ఎందుకు అంత అనుమానం ఉంటుంది? భర్తల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి. చూసారా, ఒక్కొక్కళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వేరేనండి. జిహ్వాకో రుచి పుర్రెకో బుద్ధి అని అందుకే అన్నారు. మీరు చెప్పండి భానుగారు. కొంచెం ఖాళీగా ఉంటారు కాబట్టి. మీకు ఒక సంగతి అర్థం కావట్లేదు, ఆవిడ వాళ్ళ బాగా ఖాళీగా ఉండి ప్రోగ్రామ్ చూస్తున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఉంటుంది, బాగా ఖాళీగా ఉన్నారంట, ఏదో ఒకటి చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డియర్ హస్బెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. వి రియలీ రెస్పెక్ట్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూస్. అండ్ అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో
మన సెలబ్రిటీ డాన్సర్ పర్ఫార్మెన్స్ మనం చూడబోతున్నాము. ఎస్ అనగానే కిషోర్ గారు వెంటనే వారి వాట్సాప్ చూసుకుంటూ ఉన్నారు. ఆయన చూస్తుంది ఇంకేంటో కాదు, ఆయన చేసినటువంటి డాన్స్ రీలే చూసుకుంటున్నారు ఆయన. కానీ ఇప్పుడు మనం చూడబోతుంది అది కాదు. సాయి అండ్ టీమ్ రెడీగా ఉన్నారు విత్ దేర్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. వెల్కమ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. Shreyas Future City Developers proudly presents the pre-release event of Bharta Mahasayulaki Vignapti, powered by Prakriti Avenues Private Limited, KLM Fashion Mall, Keep Loving More, Shreyas Impact Foundation, Shreyas Corporate Club, Shreyas Utsav, Feelings India Instant Noodles, and Indo Qatar Projects Private Limited. Our associate sponsors are Priya Gold, jewelry partners are Vega Jewelers, and our health partners are Mr. Yoda. Music is on Sarigama, and event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. Okay, ready? Let's start the music. డైరెక్టర్ కిషోర్ తిరుమల గారు. కిషోర్ గారు, ఇప్పుడు మీరు ఇందులో నుంచి ఒక చిట్ తీసి మా భార్యలు భర్తలు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పగలరు అని ఆశిస్తున్నాము. ఎస్ సార్, చాలా పెద్ద క్వశ్చన్ సార్. ఎవరో రక్తంతో రాసినట్టున్నారు, ఉండండి నేను చదువుతా. సినిమాకి షాపింగ్కి వెళ్తాము, ఆఫీస్ నుండి త్వరగా రండి అని చెప్పిన ప్రతిసారి లేట్గానే ఎందుకు భర్తలు వస్తారు? ఎందుకంటే వాళ్ళతో వెళ్ళడం ఇష్టం లేదు కాబట్టి. సార్ 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 ఇంత ఓపెన్గా మీరు ఇట్లా చెప్పేస్తే సార్ గుండె పగిలిపోతుంది సార్ మీ ఆవిడది. నేను మామూలు షాపింగ్ 20 నిమిషాల్లో అయిపోద్ది, వాళ్ళతో వెళ్తే 2.5 hours 3 hours ఏం అడగలేము, అటు ఇటు వెళ్ళలేము, చాలా కష్టం. సార్ షాపింగ్కి ఎక్కువ టైం అవుతుందా, సిట్టింగ్కి ఎక్కువ టైం అవుతుందా చెప్పండి సార్. ఎనీవే, వెనకాలే ఇంకొక సగటు హస్బెండ్ ఉన్నారు, ఆయనకి పెళ్ళై 50 సంవత్సరాలు అయింది, మిస్టర్ మురళీధర్ గారు. ఎస్ సార్, ఒక్కసారి ఒక చిట్టు తీసుకోండి సార్. ఒక్క నిమిషం కిషోర్ గారు, ఒకసారి ఇది పట్టుకోరా. ఎస్, దాని మీద వీణ స్టెప్ లాగా మీరు ఒక స్టెప్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది సార్. నేను చదువుతాను సార్, నేను చదువుతాను. కళ్ళు బాగున్నాయి నాకు ఈ మధ్య. భర్త మహాశయులకి నిజంగానే ఒక విజ్ఞప్తి అండి. మీరు ఎవరమ్మా రాసింది ఇది? ఎవరో సగటు భార్య రాశారు. మీరు వాష్రూమ్కి వెళ్తే వెళ్ళారు, కానీ ఆ ఫోన్ పట్టుకొని గంటలు గంటలు వాష్రూమ్లో కూర్చోకండి. ఎందుకు కూర్చుంటున్నారు అని అడుగుతున్నారు సార్. ఆ ఛాన్సే లేదు, నేను అసలు సెల్ ఫోనే వాడను ఎక్కువ. ఓకే సార్, ఆయన ఏం అడగచ్చు సార్. ఓకే, మనం ఇదే క్వశ్చన్ని మన తారక్ పొన్నప్ప గారిని అడుగుతున్నాము. ఎస్, వాష్రూమ్లో కొంచెం టైము హాయిగా అక్కడ స్పెండ్ చేయొచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు, మళ్ళీ ఇష్యూస్ ఏం చెప్పరు అని అక్కడ కూర్చొని మొబైల్ పెట్టుకొని కూర్చుంటాం మనం. మీకు పెళ్ళయిందని నేను ఆశిస్తున్నాను. మీ ఆవిడ ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు అంటే బాత్రూంలో హాయిగా ఉంటుందంటే బయట బాగుండదనే కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. గెటప్ సీను గారు లేచి నిలబడండి. స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్. ఓకే, గెటప్ సీనుది ఎక్కువగా క్లోజ్ వేయకండి, నాది వేయండి. ఓకే, మా ఆవిడ ఎన్ని సారీస్ కొనుక్కున్నా నేనేమనను, కానీ నేను ఒక్క మందు బాటిల్ కొంటే మాత్రం గోల గోల చేస్తుంది ఎందుకు? అమ్మా ఎవరమ్మా, ఎవరు భర్త రాశారు? ఎవరో సగటు భర్త. అంటే కొంచెం ఎక్కువ కష్టం తీసుకుంటాం ఒకసారి. అదే కొంచెం కాఫ్ సిరప్ అంటే మందు కొంచెం తప్పదమ్మ, కాస్ట్లీ కొనుక్కోవాలి, పొద్దున్న తొందర లేగాలి, అందుకనే. థ్యాంక్ యూ. సీను ఒక్క నిమిషం. ఇదిగో ఈ నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ నువ్వు ఎవరైనా ఒక యాక్టర్ వాయిస్లో చెప్పాలి, ఓకేనా? ఫోన్ అండ్ హస్బెండ్ ఒకటేసారి కింద పడిపోతే ముందుగా దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి? ఫోన్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకటేసారి కింద పడిపోతే దేనికి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి? ఆ ఫోన్ ఎలాగో హస్బెండ్ జోబులో ఉంటుంది కాబట్టి హస్బెండ్ లేపితే ఆటోమేటిక్గా ఫోన్ కూడా సేవ్ అవుతుందా? ఓకే, సో ఇప్పుడు ఈ క్వశ్చన్ మనము రవితేజ గారిని అడుగుదామని అనుకుంటున్నాము. సార్ ఇది పట్టుకోండి సార్, మళ్ళీ అడిగిన దాన్ని కొడతారేమో, అది గ్లాస్ది పగిలిపోద్ది అందుకని. సార్ నేనే పికప్ చేసేసాను, నేనే అడుగుతాను సార్. సార్, ఫ్యాన్ స్పీడు, రిమోట్ కంట్రోలు, ఇంటి ఖర్చులు ఎవరి కంట్రోల్లో ఉంటే బెస్ట్? ఫ్యాన్ స్పీడు, ఇంటి ఖర్చులు ఎవరు కొంచెం
సరే ఏదో ఒకటి ఆలోచించుకొని చెప్పండి, ఎందుకంటే దీని తర్వాత మీరు కూడా ఇంటికి వెళ్ళాలి. నాకు ఆ ప్రాబ్లం లేదు కానీ హలో బాబీ, బెస్ట్ సూపర్ బాబీ బాగా చెప్తాడు. ఎందుకంటే నేను యాక్చువల్లీ దీనికి నాకు ఈ క్వశ్చన్కి నాకు ఎలాంటి సంబంధం లేదు 1% కూడా. బాబీ, ఒక సగటు భార్యగా అడుగుతున్నాను, ఫ్యాన్ స్పీడు, ఎస్ నేను చెప్తాను వాళ్ళందరికీ హాయ్, ఎస్ ఫ్యాన్ స్పీడు, రిమోట్ కంట్రోల్, ఇంటి ఖర్చులు ఎవరి కంట్రోల్లో ఉంటే బెటర్, భార్య భర్త? 100% భార్య. ఇది బయటికి వెళ్తుంది కదా వీడియో, బయటకు వెళ్తుంది భార్య. భార్య లౌక్యం వెళ్ళకపోతే ఇంకోలా చెప్తా. ఓకే, అయితే దీనికి చెప్పండి, ఏదైనా గొడవ అయ్యాక ఫస్ట్ ఎవరు సారీ చెప్తే సేఫ్? మొగుడు చెప్పాలి. అదేంటి అడక్క ముందే చెప్పేసారు. మొగుడు. ఓకే బా, మీరు చాలా షార్ప్గా ఉన్నారండి. జస్ట్ ఇప్పుడు ఈ అందరి ప్రేక్షకుల సమక్షంలో, ముఖ్యంగా రవితేజ గారి ఫ్యాన్స్ సమక్షంలో ఒక్కసారి ఫోన్ తీసుకొని మీ ఆవిడకి జస్ట్ ఒక కాల్ వద్దు చెప్పలేదు, ప్రిపేర్ చేస్తే చేయొచ్చు. మీరు చూడండి, అసలు ధైర్యవంతులైన భర్త ఎవరు ఈరోజు ముగ్గురు డైరెక్టర్స్లో కల్లా? బాబీ గారా, కిషోర్ గారా, పవన్ గారు ఉన్నారు కదా ఇక్కడ, పవన్ రంగబలి గారు, ఆయన హరీష్ గారు, హరీష్ శంకర్ గారు ఇస్ ద మోస్ట్. ఇప్పుడే ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ గారు ఇక్కడే వచ్చేసారు. అన్న ధైర్యం గురించి ఏదో అడుగుతున్నారు చూడు. ఏం లేదు సార్, ధైర్యం ఒక 2 నిమిషాలు లేట్గా వచ్చింది. ఉస్తాద్ అంటే కాదు కదా, ఇంట్లో ఏదైనా తప్పు జరిగితే ముందుగా ఎవరు సారీ చెప్తే సేఫ్? నేను తప్పు జరిగితే కాదు, చేయబోయే తప్పు కూడా అడ్వాన్స్గా సారీ చెప్పే టైపు. వావ్, ఇది చాలా మంచిది. ఇంట్లోనే మనం రెడీగా వీడియోలు చేసి పెట్టేసుకోవడం. ఓకే, అండ్ మేము యాక్చువల్లీ ఇక్కడ ఉండేటువంటి డైరెక్టర్స్ అందరూ, శివ నిర్మాణ గారు కూడా వచ్చారు. వావ్, ధైర్యవంతులైనటువంటి భర్త ఎవరో టెస్ట్ చేయాలనుకుంటున్నాం. ధైర్యం ఉంటే మీ 4గురిలో కల్లా 5గురిలో కల్లా మీ భార్యకు ఒకసారి ఫోన్ చేసి 10 నిమిషాల్లో ఇంటికి వస్తున్నాను, చేపల పులుసు రెడీ చేసి పెట్టు. చెప్పినా నమ్మదు, నేను వెజిటేరియన్ కాబట్టి. నెక్స్ట్ శివ గారు, మీరు మాట్లాడుతున్నట్టుగా నటిస్తున్నారు కదా. ఓకే శివ గారు, మీరు మీ ఆవిడకి జస్ట్ ఒకసారి ఫోన్ చేసి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ చెప్పండి. దానికంటే ముందు ఇంకో విషయం అడగాలి. ఏంటది? యానివర్సరీ ఎప్పుడు అని. ఓకే, ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఈ సినిమాకు ఒక స్పెషల్ ఇన్సిడెంట్ జరిగింది, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. డైరెక్టర్స్ మీరందరూ కూడా ఇన్స్పైర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే కిషోర్ గారు ఈజ్ నాట్ ఓన్లీ అ డైరెక్టర్ నౌ, హీఈస్ ఆల్సో డాన్స్ డైరెక్టర్ అండ్ అ డాన్సర్ టూ. అండ్ ఇదే ఇన్స్పిరేషన్తో ఆయన ఒక సాంగ్ని కూడా షూట్ చేయడం జరిగింది. ఆ స్పెషల్ సాంగ్ ఇంకెవరితోనో కాదు, మన సత్యతో షూట్ చేశారు. ఆ సాంగ్ని ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాము. లెట్స్ హ్యావ్ ద సాంగ్ ప్లీజ్. సత్య సాంగ్ ప్లీజ్. ఉండేటువంటి యాక్టర్స్కి డాన్స్ నేర్పించినటువంటి కిషోర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తూ ఉన్నాము. మీరు కానీ డాన్స్ మాస్టర్స్ లైక్ భాను మాస్టర్ని తొక్కేస్తున్నారు. భాను మాస్టర్ లాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి చాలామంది కళాకారులు ఇక్కడికి విచ్చేశారు. వారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. మురళీధర్ గౌడ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సెకండ్స్ మాట్లాడబోతున్నారు. ఎస్, అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అందరికీ నమస్కారం.
కిషోర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రాజెక్ట్ కోసం. ఒక మంచి ప్రాజెక్ట్, ఒక కామెడీ జానర్లో ఒక అవకాశం ఇచ్చారు. అండ్ సుధాకర్ సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగానే చూసుకున్నారు. అండ్ రవితేజ సార్, థ్యాంక్ యూ. యూ హెవ్ బీన్ ఇన్స్పైరింగ్ ఆల్ ఆఫ్ అస్ ఫ్రమ్ నో బ్యాక్గ్రౌండ్ టు బికమింగ్ ద ఓన్ బ్యాక్గ్రౌండ్. మిమ్మల్ని చూసి మనం కూడా ఇన్స్పైర్ అవుతున్నాం. అండ్ January 13th మన సినిమా రిలీజ్ అవుతుంది. సినిమాలో చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి అ ఫన్ రైట్. ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సినిమా అనగానే ఇప్పుడే వేసేస్తున్నాం అని చెప్పి 2 లైట్లు ఆపేశారు. ఇట్స్ ఓకే, నాలాంటి వాళ్ళ గ్లామర్ లైట్ ఉన్నా లేకపోయినా ఒకటేలాగా ఉంటుంది. ఓకే, స్వాతి గారు. అందరికీ నమస్కారం అండి. నేను స్వాతి రెడ్డి. వామో అయ్యే ఒల్లంకల సాంగ్ పాడింది నేనే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రవితేజ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు గుర్తుంచుకొని పాట నాతో పాడించినందుకు. అండ్ అలాగే ఇది సెకండ్ సాంగ్ అండి. రావణాసురలో కూడా మీకు డికాడిషం పాడే అవకాశం నాకు ఇచ్చారు. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అలాగే భీమ్స్ గారు కూడా ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు, ఈ పాటని ఇంతగా వైరల్ చేసినందుకు మీ అందరికి కూడా కిషోర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యా సరే, నేను ఈ ఇల్లువాయే ఒల్లువాయే అంటాను, మీరేమనాలి? ఎగ్జాక్ట్లీ, ఓకేనా? ఓ రావా ఓకే. ఇల్లువాయ్, ఐఎమ్ సారీ, ఒక్క నిమిషం. ఇల్లువాయే ఒల్లువాయే గల్లచ్చుగా నీయచ్చుల్వాయే సెల్లువాయే సిమ్మువాయే గసూరిగాని సొల్లువాయే పువ్వువాయే నవ్వువాయే గి పొట్టిదాన్ని లవ్వువాయే ముత్తు ముచ్చటంతవాయే మూతి పళ్ళు రాలిపాయే వామ్మో వాయ్యో వళ్ళెంకలో నేనేం చేద్దు సొల్లెంకలో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ సింప్లీ సూపర్. థ్యాంక్ యూ. అండ్ మురళీధర్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పెద్దలందరికీ నమస్కారం. ప్రేక్షక మహాశయులకు విజ్ఞప్తి, దయచేసి ఈ సినిమా మిమ్మల్ని అందరినీ సంక్రాంతి సంబరాల్లో ఊరేగిస్తుందనేటువంటి ఆలోచన, అభిప్రాయము మా తిరుమల కిషోర్ గారు తీసినటువంటి ఈ సినిమా అద్భుతంగా ఉండబోతోంది. మిమ్మల్ని అందరినీ ఉత్సాహంగా, ఆనందంగా, కేరింతలు కొట్టించేలాగా సంక్రాంతి ఘనంగా జరుపుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది. తప్పక చూడండి, ఆనందించండి, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. ఓకే, అండ్ ఎస్ రోహన్, కమన్ రోహన్. ఏంటి క్యారెక్టర్ ఇందులో సినిమాలో? త్రినేత్రుడు. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ అండ్ మీడియాకి అండ్ మన డాన్ సీనన్న ఫ్యాన్స్కి, దుబాయ్ సీను ఫ్యాన్స్కి, ఈడియట్ ఫ్యాన్స్కి, మిరపకాయ ఫ్యాన్స్కి అందరికీ హలో. దిస్ ఇస్ రోహన్. అండ్ ఒకటే చెప్పాలి, మేము మా అన్న ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడు ఇంటికి వస్తున్నప్పుడు మా లంచ్ టైం అయ్యిద్ది, అన్నం ప్లేట్లో పెట్టుకుంటారు. రిమోట్ ఆన్ చేయగానే ఫస్ట్ థింగ్ వాళ్ళు పెట్టేది వెంకీ కామెడీ సీన్సే. అది లేకపోతే మాకు, మా ఫ్యామిలీకి, మా అన్న ఫ్రెండ్స్కి ఎవ్వరికి ముద్ద దిగదు. థ్యాంక్ యూ సార్, ఇట్ వాజ్ అ హ్యూజ్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తిరుమల కిషోర్ గారు, ఏంటి సార్ ఇంత మంచి డాన్సరా మీరు? ఎనీహౌ సార్, థ్యాంక్ యూ ఫర్ కాస్టింగ్ మీ ఇన్ దిస్ ఫిలిం. నేను మీరు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారు నన్ను, ఎంత ఇంప్రవైజ్ చేసుకోమని, ఇలా చేరోహన్ అలా చేరోహన్ నాకు ఫ్రీడమ్ ఇచ్చారు, ఎంత ఇంప్రవైజ్ చేసుకోమని ఫ్రీడమ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సీనన్న కానీ, వెన్నెల కిషోర్ గారు కానీ, సునీల్ గారు కానీ, వీళ్ళందరూ ఉంటే సందడిగా ఉంటుంది సెట్ అంతా. దే గివ్ ద వైబ్. అందుకే మేము ఇంత వి వర్క్ విత్ ది కెమిస్ట్రీ ఇన్ ది సెట్. థ్యాంక్ యూ సుమా గారు ఫర్ ఆల్సో థ్యాంక్ యూ సుమా గారు ఫర్ హోస్టింగ్ దిస్ ఈవెంట్. అండ్ 13th జాన్ రిలీజ్ అవుతుంది. భర్త మహాశైలుకి విజ్ఞప్తి, ప్లీజ్ డూ వాచ్ ఇట్. వెనకాల కూడా ఉంది. ప్లీజ్ డూ వాచ్ అవర్ ఫిలిం రిలీజింగ్. ఈ 13th ఈ సంక్రాంతికి ఒక 13th మంచి సినిమా వస్తుంది. ఇంకా ఒక వారంలో 26th మా రవణ బర్త్డే కూడా వస్తుంది. ఆల్సో థ్యాంక్ యూ సో మచ్. అన్ని సినిమాలతో పాటు మా సినిమా చూసి మా సినిమా గోల్ చప్పట్లు కొట్టు అని కోరుకుంటూ, సినిమా బాగుండాలి, సినిమా చేసేటోళ్ళు బాగుండాలి, సినిమా చూసేటోళ్ళు బాగుండాలి. జై సినిమా. థ్యాంక్ యూ. మరి యాంకరు
యాంకర్ గారు కూడా బాగుండాలి, ఎప్పుడు బాగుంటారు. యువర్ ఎవర్ గ్రీన్. జై సినిమా. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. నువ్వు చాలా ప్రోగ్రామ్డ్గా ఉన్నావురా, బాగా నచ్చింది నాకు. ఓకే సోనియా, కమాన్, లెట్స్ హ్యావ్ సమ్ వైరల్ కంటెంట్. ఓకే, షీ ఈజ్ వైరల్ సోనియా. అందరికీ నమస్కారం. ఐ లవ్ యూ టూ. ఒక్క నిమిషం ప్లీజ్, ఆల్రెడీ చాలా టెన్షన్గా ఉంది. కిషోర్ సార్, థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. ఇంత ఎనర్జెటిక్ క్యారెక్టర్ ఇచ్చినందుకు. ఇప్పటి వరకు చాలా సటిల్గా చేసి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎనర్జెటిక్గా స్క్రీన్ మీద కనబడడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ సుధాకర్ సార్ అండ్ రవితేజ సార్. ఇట్స్ వెరీ ఐఎమ్ సో బ్లెస్డ్ టు వర్క్ విత్ యూ and two beautiful actors, and thank you for being so sweet, and success meet appudu kaludam. Thank you so much. Sorry dorkanu, sorry. Thank you so much Sonia. And రోహన్, ఇప్పుడు అందరూ కలిసి ఒక స్టెప్ వేయబోతున్నారు. రెడీ చేసి పెట్టుకో, కొరియోగ్రాఫ్ చేసుకో. నీకు కిషోర్ గారి స్టెప్స్ గుర్తున్నాయి కదా? ఎస్, ద సేమ్ స్టెప్స్. అండ్ సిను, ముందుగా ఇక్కడికి వచ్చిన మా రవి అనే అభిమానులందరికీ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులకి అందరికీ హాయ్ అండి. మా హరీష్ శంకర్ గారికి సార్, బాబీ సార్ అండ్ శివ నిర్వహణ సార్, ముఖ్యంగా మా తిరుమల కిషోర్ సార్. మిరాయి షూటింగ్ అప్పుడు చాలా చాలా క్లోజ్ అయిపోయారు నాకు. అంటే ఆయన డైరెక్షన్ ఇవన్నీ నాకు చాలా ఇష్టం. బట్ ఆఫ్ స్క్రీన్ ఆయన తిరుమల కిషోర్ గారిలా ఒక వ్యక్తిలో చాలా చాలా ఇష్టం. ఆయన టైమింగ్ అవన్నీ ఫెంటాస్టిక్ సార్. థ్యాంక్ యూ సో మచ్ దీనిలో ఒక అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా నేను ఇండస్ట్రీలో ఇద్దరిని అన్నయ్య అని పిలుస్తాను. ఒకటి మెగాస్టార్ చిరంజీవి గారు, రెండు మా రవి అన్నయ్య. మిమ్మల్ని చూసి, మేము సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చేవాళ్ళన్నయ్య. మీరందరూ మాకు ఒక ఎగ్జాంపుల్. కష్టపడితే ఎప్పటికైనా సక్సెస్ అవుతారు అని ఒక మార్క్ క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా ఇన్స్పైర్ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి సినిమాలు హిట్లు సక్సెస్లు రావాలి మనస్ఫూర్తిగా. అంతకంటే ముఖ్యంగా ఆఫ్ స్క్రీన్లో ఆయన ఇన్స్పైర్ చేసేది ఏంటంటే హెల్త్, యాక్టివిటీ, వర్కౌట్. ఇవి ఎప్పుడు ప్రతి ఆర్టిస్ట్ని ఇన్స్పైర్ చేస్తానంటారు. సో రీసెంట్గా చెప్పారని నేను చేస్తున్నాను వర్కౌట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ 13th జనవరి 13th భర్త మహాశైలకు విజ్ఞప్తి. కుటుంబ సమేతంగా అందరూ వెళ్ళి హ్యాపీగా నవ్వుకునే సినిమా. తప్పకుండా ఈ 13th సక్సెస్ ఇచ్చి మా రవి అన్నకి ఒక పుట్టినరోజు గిఫ్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సేమ్ థింగ్, నువ్వు ఒకవేళ కనుక సౌదీలో ఉండుంటే ఎలా చెప్తావో ఆ లాంగ్వేజ్లో చెప్పు. సేమ్ ఇదంతా ఈ సినిమాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం దుబాయ్. కామెడీ డ్యాన్స్ సెంటిమెంట్ హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అలాగే ఒక డాన్స్ కూడా చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లెట్స్ హావ్ మురళీధర్ గారు ఫస్ట్ టైం స్టేజ్ మీద డాన్స్ చేయబోతున్నారు. ఎస్, రెడీ. లెట్స్ హావ్ ద సాంగ్ ప్లీజ్. వాళ్ళు తప్పించుకొని పారిపోక ముందు తొందరగా సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు ఉత్తమ డాన్సర్గా మేము మురళీధర్ గారికి ఈ అవార్డుని ఇచ్చేస్తున్నాము. మీకు గిఫ్ట్గా తన చేతిలోని వాచ్ మీకు గిఫ్ట్గా ఇస్తున్నాం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్. అండ్ ఇప్పుడు మనందరికీ నచ్చినటువంటి ట్రైలర్ ఆఫ్ ద మూవీ
భక్త మహాశీలకు విజ్ఞప్తి ఒకసారి మళ్ళీ చూసేద్దాము ఈ సాయం గ్యారంటీ. సో ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కొంతమంది స్పెషల్ గెస్ట్ని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. డైరెక్టర్ పవన్ గారు, రంగబలి డైరెక్టర్, వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. మంచి సెన్స్ ఆఫ్ కామెడీ టైమింగ్ ఉండేటువంటి డైరెక్టర్ పవన్ గారు, అండ్ అలాగే నిన్ను కోరి లాంటి సినిమాని, మజిలీ లాంటి సినిమాల్ని మనకు అందించినటువంటి డైరెక్టర్ శివ నిర్మణ గారు త్వరలోనే రవితేజ గారితో సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. విజ్ఞప్తి. సో ఫస్ట్లీ సార్, రవితేజ సార్, ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. సో యూ హ్యావ్ బీన్ వెరీ ఇన్స్పిరేషనల్. అండ్ మార్కెట్లో ఎనర్జీ రావడానికి చాలా డ్రింక్స్ ఉంటాయి, కానీ రవితేజ గారి ఎనర్జీ మ్యాచ్ చేయడానికి ఏ డ్రింక్ కూడా లేదు. సో మా సినిమాలో అనార్కలి లాంటి ఒక డ్రింక్ ఉంది. సో ఇట్స్ ఫుల్ ఏ ఫన్ రైడ్ అండి. సో అండ్ మా సుధాకర్ గారు ఒక సినిమాకి ఇంత పెడితే ఇంత వస్తుంది అనుకునే ప్రొడ్యూసర్ కాదండి, ఒక సినిమాకి ఎంతైనా పెట్టాలని కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్. అండ్ మా కిషోర్ సార్, సార్ని రోజు అంటే ఒక 10 minutes మాడితే ఒక 5 minutes అందులో రవితేజ గారు నన్ను నమ్మి సినిమా ఇచ్చారు, మనం ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలి అనే కైండ్ ఆఫ్ ఇదే ఉండేది సార్. అండ్ సార్ ఖచ్చితంగా కొట్టబోతున్నారు సార్. విషింగ్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ పవన్, చాలా పద్ధతిగా మాట్లాడారు. ఎస్, అండ్ ఇప్పుడు శివ గారు. హలో అండి, అందరికీ హాయ్. రవి సార్ అభిమానులందరికీ హలో, హాయ్. సో ఫస్ట్ ఈవెంట్కి రాగానే సంక్రాంతి కొంచెం ఎర్లీగా వచ్చినట్టు అనిపించింది. అంత సరదాగా ఉంది ఈవెంట్ అంతా, బ్యాక్గ్రౌండ్ సెట్ కానీ సంక్రాంతిలోకి వచ్చామా అన్నట్టు అనిపించింది అప్పుడే. అండ్ రవి సార్ అంటేనే ఒక సరదా, ఆ సరదా 13వ తారీఖు 70mm స్క్రీన్ మీద వస్తుంది. సో ఫుల్గా ఫ్యామిలీస్తో కలిసి అందరూ ఫుల్గా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఫిలింని ఎంజాయ్ చేయండి. సో ఇప్పటిదాకా రిలీజ్ చేసిన ప్రోమోస్ కానీ కంటెంట్ కానీ చాలా ఎంటర్టైనింగ్గా, చాలా ప్రామిసింగ్గా ఉంది. ఎస్పెషల్లీ మా కిషోర్ భయ్య ఏ కథ రాసినా కూడా చిత్రలహరి దగ్గర నుంచి చాలా రిలేటబుల్ ఉంటుంది. మన మిడిల్ క్లాస్ ఎమోషన్స్ అన్నీ ఇప్పుడుగా చూపించారు. ఇందులో కొంచెం ఫన్ చాలా సూపర్గా వర్కౌట్ చేసినట్టున్నాడు మా భయ్య. చాలా సర్ప్రైజ్లు కూడా దాచారు కదా భయ్య. ఏదో ప్రీ క్లైమాక్స్లో ఒక సర్ప్రైజ్ థియేటర్ని ఊపేస్తుందని చెప్తున్నారు అందరూ. అండ్ నేను కూడా ఈగర్లీ వెయిటింగ్. అండ్ వెరీ క్లోజ్ వెల్ విషెస్ ద్వారా సినిమా చాలా బాగా వచ్చిందని నేను ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఫుల్ యూనిట్. అండ్ ఎస్పెషలీ ది బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అషిక అండ్ డింపుల్ గారు, ఆల్ ద బెస్ట్ అండ్ యూ లుక్ సో బ్యూటిఫుల్. అలాగే మా కెమెరామ్యాన్ ప్రసాద్ మురుల్లా గారు కానీ, అలాగే ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ద సెన్సేషనల్ ప్రొడ్యూసర్ నౌ సుధాకర్ చెరుకూరి గారు. ఈ పండగ మీ అందరి లైఫ్స్లోని పండగ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ ఇప్పటిదాకా రిలీజ్ చేసిన మ్యూజిక్ కంటెంట్ అంతా సూపర్గా ఉంది. భర్త మహాశైలికి విజ్ఞప్తి 13th, డోంట్ మిస్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ రవణ, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. శివ గారు, ఒక క్వశ్చన్ అండి. పవన్ గారు, శివ గారు, మీకు కూడా భర్త మహాశైలకు విజ్ఞప్తి కాబట్టి, మీరు మీ భార్యతో పాటు బయటికి వెళ్ళినప్పుడు పక్కనే ఇంకొక అందమైన ఆవిడ కూడా కనిపిస్తే ఏం చేయాలి? అంటే మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా, ఏం చెప్పాలి? ఓకే, నో కామెంట్స్ ప్లీజ్. ఎస్ పవన్. ఆవిడ అస్సలు బాగోలేదని మన ఆవిడకి చెప్పాలి. రైట్ ఆన్సర్. ఉత్తమ భర్తగా మీరు అవార్డుని గెలుచుకుంటున్నారు. ఆవిడ అస్సలు బాగాలేదు అని భార్యలకు చెప్పాలి. దయచేసి పెళ్లి చేసుకునే ముందు ఇలాంటి డైలాగులన్నీ నేర్చుకోండి మీరు, లేకపోతే దొరికిపోతారు. ఓకే, సో ఇప్పుడు విజయ్ కుమార్ చాగంటి గారు, CEO ఆఫ్ జీ, వారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. యాక్చువల్లీ గివింగ్ అస్ సమ్ టైమ్. అండ్ ఇప్పుడు వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము మా డైరెక్టర్ కిషోర్ తిరుమల గారు. నేను శైలజ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాని మనకు అందించారు. అలాగే ఉన్నది ఒకటే జిందగీ లాంటి సినిమాని, అండ్ ఇప్పుడు ఈ సినిమాతో వస్తున్నారు. ఎస్, బాగున్నారు సార్, బాగున్నారు, నైస్. నన్ను ఏం మాట్లాడాలి తర్వాత మీడియా వారికి, ఇక్కడ ఇచ్చేసిన అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, బాబీ, హరీష్ సార్ అండ్ శివ. ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత నుంచి అంటే వర్క్ చేసే కొద్దీ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను, ఈ మొత్తం స్క్రిప్ట్ కానీ ఏదైనా.
ఇందులో ఫస్ట్ థింగ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే మనం ఎంత రాసుకున్నా సరే ఎస్పెషల్లీ కామెడీ యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇందులో వర్క్ చేసిన యాక్టర్స్ అందరూ వాళ్ళ మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. వాళ్ళ ఆ కెమిస్ట్రీ అలా యాక్ట్ చేయకపోతే ఇంత కామెడీ వచ్చేది కాదు. జనవరి 13 ఖచ్చితంగా మీ అందరికీ సినిమా అందరికీ చెప్పే డైలాగే బాగా నచ్చుతుంది. ఖచ్చితంగా నచ్చుతుంది నమ్ముతున్నాను. అందరూ ఇలా చూస్తుంటే ఏం మాట్లాడు డ్యాన్స్ ఓకే ఓకే వేస్తా తర్వాత వేస్తా. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ ద ఫిలిం ఆన్ Jan 13th. ఒక్క నిమిషం. ఎవరు ఎవరు సార్ 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 ఒక్క స్టెప్ సార్ సార్ ప్లీజ్ సార్ ఒక్క స్టెప్. మీ డాన్స్ పెద్ద ఫ్యాన్ సార్ నేను. ఒక్కసారి వేసుకోండి సార్ వేసుకోండి. తమ్ముడు కాదు ఎవరో సెట్ చేసిన అర్థం సార్ ఒక స్టెప్ అంట సార్. వీడికి ఇచ్చి పంపించే డబ్బులు వెళ్ళిపో. పర్ఫెక్ట్ సెట్టింగ్ సార్ ఒక స్టెప్ అంట సార్. సరే సాంగ్ డాన్స్ నువ్వు సాంగ్ కాదు తర్వాత సాంగ్. సార్ వీడు రే నడుము వదలరా నడుము వదులు. సరే హరీష్ గారు కూడా వేస్తారంట. రే తర్వాత సార్ నాకు ఫ్యాన్స్ అంట. వాడు నిజమైన ఫ్యాన్. యా ఓకే ఓకే అయితే పాపం కిషోర్ గారికి యాక్చువల్లీ ఒంట్లో బాగాలేదు. ఈజ్ డౌన్ విత్ ఫీవర్. బట్ నాకు తెలిసి ఇప్పుడు పోయింది జ్వరం పోయింది. వేరే ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. వెళ్ళే ముందు ఏమైనా అడగొచ్చా మిమ్మల్ని? అలా అయితే ఓకే ఓకే సార్. అయితే ఏది బెటర్ అని మీరే అంటారు. డాన్సే బెటర్ అని. ఇద్దరు హీరోయిన్స్లో కల్లా ఎవరు అందంగా ఉన్నారు? అంటే ఇద్దరు అన్న రెగ్యులరు, ఎవరో ఒకరిని చెప్పినా ఒప్పుకోరు, అందుకని ఇద్దరు నచ్చలేదు. కొత్త ఆన్సర్. ఇద్దరు నచ్చలేదు. యాంకర్ బాగుంది. ఓకే థ్యాంక్ యూ. మీరు థ్యాంక్ యూ అండి. ఎవర్ గ్రీన్. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. కానీ తర్వాత చెప్పేస్తారు కదా పాపం. అమ్మ ఒక సలైన్ బాటిల్ రెడీ పెట్టండి ఆయనకి ఎక్కించడానికి. ఎలా సలైన్ ఎక్కించైనా డాన్స్ వేయిద్దాం ఆయనతో. ఇవాళ డాన్స్ చేయకుండా వెళ్ళే ప్రసక్తే లేదు. ఓకే ఇప్పుడు ఆర్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఆషుకా అండ్ అలాగే డింపుల్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. బోత్ ఆర్ వండర్ఫుల్ పర్ఫార్మర్స్. ఇద్దరు అటు డాన్స్ అలాగే యాక్టింగ్ సీన్స్ అన్ని ఇరక తీసేస్తారు. బోత్ ఆఫ్ దెమ్ టు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. ఇదే ప్రాబ్లం. ముగ్గురు హీరోయిన్ స్టేజ్ మీద ఉంటే ఎవరు ముందు మాట్లాడాలి అనేది ఒక చిన్న కన్ఫ్యూషన్. ఓకే మీరే చెప్పండి ముగ్గురులో కల్లా ఎవరు అందంగా ఉన్నారు వాళ్ళు మాట్లాడతారు. ఓకే నేనే. ఎస్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ నెక్స్ట్ అందంగా ఎవరు ఉన్నారు? బాబ్బా అబ్బా డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు. రక్తదానం చేయాలి నా నెక్స్ట్ బర్త్డేకి. ఓకే యా ఓకే. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, వైఫ్ ఇస్ మోర్ బ్యూటిఫుల్. సైలెంట్గా ఉండు. చెప్పండి సార్. తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎల్ರಿಗೂ నమస్ಕಾರ. లవ్ యూ. ఓకే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీపింగ్ దిస్ హోల్ ఈవెంట్ సో అలైవ్. చాలా చాలా బాగుంది ఎనర్జీ. అండ్ ఫర్ ఆల్ ద డైరెక్టర్స్ హూ హ్యావ్ కమ్ టు విష్ us, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్, మీన్స్ అ లాట్. అండ్ భర్త ఆశలకు విజ్ఞప్తి అంటే ఇది ఇంతవరకు ట్రైలర్ సాంగ్ లాంచ్ అన్ని ఈవెంట్స్లో మాట్లాడాము.
కానీ ఇవాళ కొంచెం టైం తీసుకుంటాను, అందరి గురించి మాట్లాడాలి. ఫైనల్ ఈవెంట్ ఇది. ఇట్స్ బిన్ 8 months ఆఫ్ జర్నీ, 7 to 8 months ఆఫ్ జర్నీ. సినిమా షూట్ స్టార్ట్ చేసి ప్రమోషన్స్ కూడా సైమల్టేనియస్లీ జరిగి వి రీసెంట్లీ కంప్లీటెడ్ ద షూట్ అండ్ ఆల్రెడీ రిలీజ్కి వచ్చేసింది. అండ్ ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో సినిమా రిలీజ్కే వచ్చేదే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టైమ్స్. బట్ ఇలాంటి ఒక సబ్జెక్ట్ స్పెయిన్లో ఒక 20 days షూట్ చేసి అన్నీ ఈ టైంలో సంక్రాంతికే రిలీజ్ చేయాలని అనుకుని వచ్చేసాము. సో ఐ థింక్ ఇంత స్ట్రాంగ్ ప్రొడక్షన్ ఉండాలి ఇలాంటి స్ట్రాంగ్ ప్లానింగ్కి. సో ఎస్ఎల్విసి ప్రొడక్షన్కి థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు. ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద రిలీజ్. అండ్ ఓకే, కొంచెం ఎనర్జీ తగ్గింది అనుకుంటున్నాను, ఇప్పుడు ఎనర్జీతో స్టార్ట్ చేద్దామా? లెట్ మీ స్టార్ట్ విత్ రవి సార్. అంటే వెన్ ఐ డోంట్ నో వాట్ ఏజ్ ఐ వాజ్ ఇన్ వెన్ విక్రమార్కుడు రిలీజ్డ్. అప్పుడు ఓకే, నేను కర్ణాటక నుంచి వచ్చాను కాబట్టి ఓకే రాజమౌళి గారు సినిమా రిలీజ్ అయింది. అక్కడ రవితేజ గారు 2 క్యారెక్టర్స్లో యూనో ఇరగదీశారు. ఇట్ ఈస్ అమేజింగ్ అన్నారు. సో నేను వెళ్ళి సినిమా చూశాను అండ్ ఐ వాజ్ సో అమేజ్డ్ విత్ ద 2 characters హీ ప్లేడ్, విక్రమ్ రాథోడ్ అండ్ అత్తల్లి సత్యరాజు. ఎస్, జింతత్త చిత్త చిత్త. అండ్ నేను అప్పుడు ఎప్పుడు అనుకోలేదు ఇలాంటి ఒక సూపర్ స్టార్తో నేను వర్క్ చేయాల్సిన ఒక అవకాశం దొరుకుతుందని. అండ్ ఫ్రమ్ దెన్ ఆన్ ఐవ్ బిన్ ఫాలోయింగ్ ఆల్ హిస్ వర్క్. So finally to do a film with Ravi sir, it's been a wonderful journey sir. Thank you so much for the opportunity. And Spain lo shoot చేసేటప్పుడు కూడా when I was thinking he's got such a nice energy dance ki and the vibe itself is so good. Okay, ఇది అవుతుందా అనేది I kept thinking. So I felt so good working with him. అంటే ఈ సినిమా జర్నీలో I could learn sir ఎలా వచ్చారు, ఒక background lekunda, being an assistant director to where he is today. It is so inspiring to all of us, to newcomers like us. So thank you for inspiring us and for the human being you are, for the discipline and the priority to put yourself as an actor first. Avanni nerchukunnanu. So thank you so much sir for this opportunity and the time we spent together. I will really cherish that. And Kishore Tirumala garu, అంటే ఇలాంటి ఒక మానస శెట్టి అనే క్యారెక్టర్, ఇంత లెంత్ ఉన్న క్యారెక్టర్, ఇంత స్పేస్ ఉన్న క్యారెక్టర్ని నాకు ఇచ్చిందుకి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ. అంటే చాలా నేర్చుకున్నాను ఈ క్యారెక్టర్కి ఎలా బిల్డ్ చేయాలి, హౌ టు పుట్ అక్రాస్ దిస్ క్యారెక్టర్ అనేది. I really learnt a lot from you. So thanks for giving me this opportunity and I will definitely cherish the moments we spent together in the set. And there were many actors whom we've all worked with, Vanilla Kishore, Satya and Sunil Garu and Tarak, Get Up Sinu sir, Murlidhar sir, Rohan, Sonia. I think we had such a nice time in the set. Ilanti oka పెద్ద కాస్ట్ ఉన్న సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నాము. సో వెరీ వెరీ ఎక్సైటెడ్. ఆ ఫన్ డెఫినెట్లీ థియేటర్స్లో కనిపిస్తుందని ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. సో ఈ సినిమాలో 3 songs చేసాం కదా ఆల్రెడీ. 3 songs నాకు ఈ సినిమాలో ఉంది అండ్ 2 songs ఆల్రెడీ శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు. ఇట్ హస్ ఆల్వేస్ బిన్ అ డ్రీమ్ టు వర్క్ విత్ మాస్టర్ లైక్ శేఖర్ మాస్టర్ అండ్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ ఈ సినిమాతో 2 songs అండ్ భాను మాస్టర్ హస్ కొరియోగ్రాఫ్డ్ అనదర్ సాంగ్. ఆ సాంగ్ డెఫినెట్లీ థియేటర్లో ఇస్ అ బ్లాస్ట్. అది సర్ప్రైజ్ హింట్ ఏదంటే అది లాస్ట్ సాంగ్ మన సినిమాలో. సో దట్ సాంగ్ is going to be a blast in theaters for sure. అండ్ ప్రసాద్ సార్ సినిమాటోగ్రఫర్ చాలా అందంగా చూపించారు అందరినీ స్క్రీన్ మీద. అండ్ నాకు క్లోజెస్ చాలా ఏంటది కేర్ తీసుకుని క్లోజెస్ పెట్టారు. సో థ్యాంక్స్ ఫర్ దట్ సార్. అందరూ థ్యాంక్ యూ సో మచ్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ భరత మహాశిల్కు విజ్ఞప్తి. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ ది ఆపర్చునిటీ. మాన్సా శెట్టి అనే క్యారెక్టర్
ప్లే చేసి ఐ రియలీ ఫెల్ట్ వెరీ గుడ్ అండ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిలిం అండ్ ద రోల్. మీ అందరు లవ్ అండ్ విషెస్ కావాలి. 13th of January సినిమా రిలీజ్ అవుతుంది. యూ ఆల్ need to come watch the film in theaters. And yeah, Dimple, I forgot. It was lovely working with her. Ante dance ante chala ishtam. So Ravi sir and Dimple are such fantastic dancers. Their energy is unmatchable. So so do you. So I mean, you guys had already done dancing number, but for me for the first time. But it was lovely dancing with her. And ippudu Vamavayo song chusi andru చాలా బాగుంది అండ్ మీ ఇద్దరు ఎనర్జీ చాలా బాగుంది అని చెప్తున్నారు. సో థ్యాంక్స్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్ ఫర్ వామవాయో సాంగ్ ఆల్సో. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఆషికా, అండ్ యువ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అంతకుముందు కూడా ఓటు మదగజ లాంటి ఫిల్మ్స్, అమిగోస్ కూడా. అండ్ ఇప్పుడు రిక్వెస్టింగ్ డింపుల్ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం. Love you too. Thank you. ఒక్క నిమిషం. నేను ఎక్కడ మొదలు పెట్టాలో నాకు తెలీదు. ఈరోజు నాకు ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే హరీష్ గారిని ఇక్కడ చూడడం. ఈజ్ మై ఫస్ట్ కమర్షియల్ డైరెక్టర్. And sir, having you here, I think మళ్ళీ నాకు హిట్ వైబ్స్ వస్తున్నాయి. సో ఈ సినిమా కూడా బొమ్మ బ్లాక్ బస్టర్ అయిపోతుంది. సో ఆల్ ద గెస్ట్స్ అందరికీ, బాబీ సార్, శివ సార్ అండ్ పవన్ గారు, అందరికీ థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. ఫస్ట్లీ సినిమా గురించి చెప్పాలి. నాకు యూజువల్గా నేను ఆల్రెడీ గ్లామ్ రోల్ తర్వాత చాలా చేసి ఉన్నాను. ఫర్ ద ఫస్ట్ టైం కిషోర్ తిరుమల గారి యాక్ట్రెస్గా చూస్తారు, కిషోర్ తిరుమల గారి డింపుల్ హయతిలా చూస్తారు, కిషోర్ తిరుమల గారి బాలామణిలా చూస్తారు. అండ్ నా క్యారెక్టర్ పేరు బాలామణి. పేరు ఎంత సౌండింగ్గా ఉందో క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. యా అలాగే ఉంటుంది. అండ్ ఐ ప్లే, అక్కడికి మళ్ళీ వస్తాను. సో ఆల్ త్రూ ద షూట్ యాజ్ యూజువల్ ఐ హ్యాడ్ రియలీ ఫన్. మీరు చూసారు కిషోర్ గారు ఎలా ఉంటారో, ఆల్రెడీ ప్రమోషన్స్లో చూసారు. అంటే త్రూ ద సెట్ మేమందరం ఎంత ఫన్గా ఆయన డైరెక్షన్లో ఉన్నామో మీకు తెలిసే ఉంటుంది. అండ్ ఆ ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకురి గారు, సచ్ అ హంబుల్ హ్యూమన్ బీయింగ్. చాలా తక్కువ మాట్లాడతారు. ఐ థింక్ నేను చూసిన ప్రొడ్యూసర్స్లో ఎవ్రీ డే లైక్ అట్లీస్ట్ మ్యాక్సిమమ్ ఆఫ్ ద డేస్ సెట్లో ఉండి ఏ సీన్ ఎలా చేయాలి, ఏ సీన్ ఎక్కడ ఉండాలి, వాటి అన్నిట్లో కాన్సన్ట్రేషన్ తీసుకుని మరీ ఉంటారు. సో ఐ థింక్ వెరీ ఫ్యూ ప్రొడ్యూసర్స్ దట్ వీ హ్యావ్ యాక్చువల్లీ హియర్ లిటరలీ. అండ్ త్రూ ద షూట్ నేను చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా అయిపోయింది. సాంగ్స్ నచ్చాయా? అద్దం ముందు నచ్చిందా? అంతే కదా, అద్దం ముందు అలాగే ఉండాలి కదా. అయితే ఆఫ్టర్ నాకు గద్దలకొండ గణేష్ సాంగ్ తర్వాత ఎస్ ఐ వాజ్ వాంటింగ్ టు యాక్చువల్లీ ఈ సాంగ్ గురించి మాట్లాడదాం అనుకున్నా సార్. సో దట్స్ వై ఐ సెడ్ యూ వర్ ద సర్ప్రైజ్ హియర్. సో ఆ సాంగ్ తర్వాత వామ్మో వాయోకి అంత రిసెప్షన్, అంత లవ్ వచ్చింది. చాలా థ్యాంక్ యూ. అండ్ బెల్లా బెల్లా ఇస్ వన్ మోర్ హిట్ సాంగ్. అన్ని పాటలు అలాగే హిట్ అయిపోయాయి. అండ్ బీమ్స్ గారితో యాక్చువల్లీ ఆయన కంపోజ్ చేసిన సాంగ్స్లో నాకు కూడా డాన్స్ చేయాలని చాలా ఉండింది. అండ్ ఐ థింక్ ఫైనల్ ఇట్ ఈస్ హియర్. అలాగే ప్రసాద్ మురళి గారు సార్తో ఇది నా రెండో సినిమా ఆయనతో వర్కింగ్ విత్ హిమ్. యూజువలీ ఎంత మంచి ఫ్రేమ్స్ వెన్ యూ హ్యావ్ టూ యాక్ట్రెసెస్, అలాగే వెన్ వీ హ్యావ్ అ డిఫరెంట్ స్కిన్ టోన్స్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్స్చర్స్, మేకింగ్ దెమ్ లుక్ ఒకటే స్క్రీన్ మీద టు మేక్ దెమ్ లుక్ గ్లామరస్ యూజువల్గా చాలా ట్రికీ. అండ్ ఐ థింక్
ఇద్దరిని నన్ను చాలా అందంగా చూపించారు. దట్ క్రెడిట్ గోస్ టు హిమ్. అండ్ అండ్ ఆ కాస్ట్యూమ్స్ అద్దం ముందు సాంగ్కి లిటరలీ చాలామంది చెప్పారు సారీస్ అన్నీ బాగున్నాయి, చాలా కొత్తగా ఉన్నారు అనేసి. ఐ థింక్ దట్ క్రెడిట్ గోస్ టు హర్ష. హీస్ ఆర్ స్టైలిస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ మోర్ ఓవర్ చాలామందికి థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ అషిక, ఇట్ వాజ్ రియలీ ఫన్ వర్కింగ్ విత్ యూ అషిక. నో ఎయిర్స్, చాలా డౌన్ టు ఎర్త్ అమ్మాయి. అండ్ ఎటువంటి స్ట్రింగ్స్ అటాచ్ లేకుండా చాలా చక్కగా లైక్ సిస్టర్ లైక్ అయిపోయింది షూట్ చేయడం తనతో. లిటరలీ వీ టాక్ ఎవ్రీ అదర్ డే, ఇదేం చేద్దాం అని. దాట్ ర్యాపో ఐ హ్యావ్ విత్ హర్. అండ్ సోనియా, త్రూ ద ఫిలిం షీఈస్ విత్ మీ అనమాట. సినిమాలో మొత్తం వీ హ్యావ్ ఎ డిఫరెంట్ ట్రాక్ ఆల్ టుగెదర్. సో దట్స్ అ ఫన్ ట్రాక్ అండి. అలాగే సునీల్ గారు, సత్య గారు, వెన్నెల కిషోర్ గారు, మురళీధర్ గారు, అండ్ మానస గారి అన్నయ్యగా చేశారు అక్కడ. యా, సో ఇంతమంది. అండ్ ఆల్సో రోహన్. సో రోహన్ కూడా అంటే రోహనా అనుకున్నారా? తప్పేంటి? ఏం లేదమ్మా, రోషన్ మా అబ్బాయి, రోహన్ వాడు. ఎగ్జాక్ట్లీ. ఇది కన్ఫ్యూజ్ అయిపోయాను. సో ఇంతమంది అందరూ మంచి కామెడీ టైమింగ్తో ఉన్నప్పుడు ఒక సెట్లో ఎంత ఫన్ ఉంటుందో మీకు తెలిసిందే. సో ఎస్, మాట్లాడొచ్చా? వన్ అండ్ ఓన్లీ మాస్ మహారాజా సార్కి యాక్చువల్లీ ఇలాంటి టైటిల్స్ నచ్చవు, అందుకే మాకు ఈసారి క్లాస్ మహారాజ్ ఇక్కడ. సార్తో, రవి సార్తో పనిచేయడం ఇది నా రెండోసారి. ఎస్, చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. యూజువల్గా ఆయనతో చాలాసార్లు చెప్పాను, చాలా సందర్భాల్లో చెప్పాను, చాలా విషయాలు ఆయనను చూసి నేర్చుకుంటాము అనేసి. ఐ డోంట్ నో వేర్ టు బిగిన్ విత్. ఎక్కడ ఎలా చెప్పాలో నాకు తెలీదు. బట్ ఐ విల్ బీ ఫర్ ఎవర్ ఇండెప్టెడ్ టు హిమ్, ద పర్సన్ దట్ హీ ఈజ్. అలాంటి మనిషిని చూసి చాలా నేర్చుకోవచ్చు. అంటే ఆయన ఏదో చెప్తారని కాదు, ద కైండ్ ఆఫ్ పర్సన్ దట్ హీ ఈజ్. అవును, బంగారమే. సో థ్యాంక్ యూ సార్. వర్కింగ్ విత్ యూ వాజ్ డెఫినెట్లీ ఫన్. ఇది ఐ థింక్ నెక్స్ట్ హ్యాట్రిక్ కూడా, ఇంకొక సినిమా కూడా చేసేద్దాం. ముందే చెప్పేస్తున్నాను. అండ్ సో యా, ఫైనలీ థ్యాంక్ యూ. 13th రిలీజ్ అవుతుంది సంక్రాంతికి, నా మొదటి సంక్రాంతి సినిమా. చాలా స్పెషల్, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అంతే మీ అందరి ఆశీస్సులు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ డింపుల్, థ్యాంక్ యూ సో మచ్ ఆషిక. అండ్ డాన్స్ అని అడుగుతున్నారు, తర్వాత కదా అందరూ కలిసి. ఓకే, కమింగ్ అప్ ద డాన్స్ పర్ఫార్మెన్స్ బై కిషోర్ గారు. ఆయన జస్ట్ ఇప్పుడే సలైన్ ఎక్కించుకొని వచ్చేసారు. సో ఐఎమ్ షూర్ హీల్ బి ఏబుల్ టు డాన్స్. అండ్ ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ఇలాంటి ఫిల్మ్స్ని మంచి ప్యాషన్తో మనకు అందిస్తూ ఉన్నారు. త్వరలోనే చిరంజీవి గారితో కూడా మనకి సినిమాను అందించబోతున్నారు. ఇది చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్. థర్టీన్త్న సంక్రాంతికి మా బిఎండబ్ల్యూ చూడండి, రైడ్కి వెళ్ళండి, అదిరిపోయింది. వావ్, బిఎండబ్ల్యూ రైడ్ కంటే వెళ్ళిపోండి. బిఎండబ్ల్యూ అంటే భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇంత షార్ట్గా స్పీచ్ ఉంటే నేను 7:30 కల్లా ఇంట్లో ఉంటాను. ఓకే, అండ్ ఇప్పుడు మనకి ఈరోజు స్పీచ్ హైలైట్స్ స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు. ముందుగానే చెప్పేస్తున్నాను హైలైట్స్ అని, బికాస్ కమింగ్ అప్ ఆర్ 2 డైరెక్టర్స్. వన్ ఇస్ డైరెక్టర్ బాబీ గారు, డాకు మహారాజ్ని మనకు అందించినటువంటి డైరెక్టర్, అండ్ చిరంజీవి గారితో ఇంకో సినిమాను చేయబోతున్నారు. అలాగే ద వన్ అండ్ ఓన్లీ ఉస్తాద్ భగత్ సింగ్ హరీష్ శంకర్ గారు.
వీళ్ళిద్దరికి సెపరేట్ ఏవి అక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళే ఏవి. ఓకే, రవితేజ గారు చెప్తారు. రవితేజ గారు ఎవరు మాట్లాడాలి ఫస్ట్? బాబీ బాబీ అది అందరికీ నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. ఒకటి చెప్పండి, అంటే ఇందాక హీరోయిన్ ఎక్కితే అమ్మాయి ఎవరెక్కినా ఐ లవ్ యూ అన్నారు, మాకేదో అరుస్తున్నారు. అది తక్కువ మాట్లాడతాను, ఎక్కువ అరిస్తే కన్ఫ్యూజ్ ఉన్నది పోద్ది. ఫ్యాన్స్ అందరికీ, మాస్ మహారాజ్ గారి ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. నాకు ఎప్పుడు రవితేజ గారిది ఏ ఈవెంట్ ఉన్నా పిలిచినా పిలవపోయినా నాకే వచ్చేయాలనిపిస్తుంది. ఎందుకంటే 2014 మీ అందరికి గుర్తుందో లేదో, ఇవాళకి నేను ఎన్ని సినిమాలు తీసినా, ఎన్ని బ్లాక్ బస్టర్లు తీసినా, ఆ ప్రోమో అన్నా నీలాంటి వాడు ఒకడు ఉండాలి ఇండస్ట్రీకి, ఎంతోమంది ట్రైన్లోకి వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్ చేసే ఒక వీసా మీరని చెప్పాను. అలా ఇవాళ రోజున ఎంతోమంది డైరెక్టర్లు మేము ఏ సినిమాలు చేసినా నువ్వు పెట్టిన భిక్షే అన్నా, మీరు అవునన్నా కాదన్నా, వీ లవ్ యూ ఆల్వేస్. నేనింతేలో డైలాగ్ ఉంటుంది, సక్సెస్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా సినిమా 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 అని. అది డైలాగ్ కాదు, ఆయన వ్యక్తిత్వం. సక్సెస్ వచ్చినా షూట్లోనే ఉంటారు, ఫెయిల్యూర్ వచ్చినా మళ్ళీ షూట్లోనే ఉంటారు. హానెస్టీగా డైరెక్టర్ ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్తున్న మాస్ మహారాజ్ గారికి త్వరలోనే చేస్తాను తమ్ముళ్ళు, త్వరలోనే చేస్తాను. గ్యాప్ లేకుండా దూసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆయన. ఏదో ఒక గ్యాప్లో అప్లికేషన్ పెట్టి వచ్చేస్తాను. సో నాకు మొన్న ఎవరో సినిమా మన రవితేజ గారి సినిమా ఏదన్నా సరిగ్గా చేయకపోతే కొంతమంది, చాలా తక్కువ మంది ఉంటారు ఆయనకి శత్రువులు, ఐ మీన్ యాంటీ ఫ్యాన్స్ అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళలో ఒకళ్ళిద్దరు రవితేజ గారు రెగ్యులర్ సినిమాలు చేస్తున్నారా అంటే ఎంత కోపం వస్తుందంటే, అందరికంటే చాలా కాన్సెప్టోరియల్ సినిమాలు చేస్తున్న ఆయనే. షాక్ కానీ, నా ఆటోగ్రాఫ్ కానీ, శంభో శివ శంభో కానీ, ఎంతో సినిమాలు ఆయన ప్రయత్నిస్తానే ఉన్నాడు. ఆ సినిమాలు కనుక మనం నిజంగానే పెద్ద ఫిగర్లు చేసుంటే నిజంగానే కమర్షియల్ సినిమాలతో పాటు అవి కూడా ప్యారలల్ చేసి ఉండేవాళ్ళు. కమింగ్ టు దిస్ ఈ ఫిల్మ్, కిషోర్ తిరుమల డార్లింగ్, తను నా పవర్ సినిమాకి ఫస్ట్ టైం నాకు రవితేజ గారి సినిమా అవకాశం ఇచ్చినప్పుడు భయంగా ఉండేవాడిని. ప్రతి ఒక్కరికి పురిటి నొప్పులు అంటారు చూసారా, ఒక డెలివరీ పెయిన్స్, ఒక బేబీని డెలివరీ చేసినంత భయం, ఫోకస్డ్ ఉంటుంది. ఆ టైంలో నాకు డైలాగ్స్కి హెల్ప్ చేసిన కిషోర్ ఇప్పటికీ మర్చిపోయిన. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. మీ అందరికీ తెలుసో తెలీదో చాలా జ్వరంతో ఉన్నాడు, అయినా సరే ఒక డైరెక్టర్ ఈ సినిమాని ముందు తీసుకెళ్లాలని అతను డ్యాన్స్ వేస్తుంటే నిజంగానే బాటమ్ ఆఫ్ మై హార్ట్ వి లవ్ యూ డార్లింగ్. నీ హానెస్టీ, నీ రైటింగ్ ఈ సినిమా ఖచ్చితంగా పే చేస్తుంది. అన్నిటికంటే ముందు ఈ సినిమా క్వశ్చన్ పేపర్ నాకు ఒకటి లీక్ అయ్యింది. జనరల్గా ఒక ఆ వ్యక్తి పేరు ఇప్పుడు చెప్పను, బ్లాక్ బస్టర్ అయిన తర్వాత చెప్తాను. మీ అందరికీ తెలిసిన వ్యక్తే, చాలా అంటే చాలా పక్కాగా చెప్తాడనమాట. నేను రవితేజ గారి సినిమా ఏది వచ్చినా ఫస్ట్ అన్నీ అడుగుతాను ఎలా ఉందని. అలాంటిది ఈ సినిమా రాత్రి చూడటం జరిగింది. అతను చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పాడు ఆ సినిమా. ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటానని ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుద్ది. పూర్ణగా లోడింగ్ చేద్దాం. సో కమింగ్ టు ద హీరోయిన్స్, ఇద్దరు అమ్మాయిలు చాలా బాగా చేశారు, ఆషికా గారు అండ్ డింపుల్ గారు. సంక్రాంతికి మీరు కూడా ఒక బ్లాక్ బస్టర్ని టేస్ట్ చూడబోతున్నారు. అండ్ కమింగ్ టు ఆల్ ద యాక్టర్స్, మిగతా వాళ్ళందరికీ, సీనుకి, తారక్ పొన్నప్ప గారికి అందరికీ. అండ్ టెక్నీషియన్స్ గురించి వస్తే మూరెళ్ళ గారు, నేను మూరెళ్ళ అన్న ప్రసాద్ అన్న అంటుంటున్న వెంకీ మామకి చేశారు. ఈ సినిమా ముందు ఒకే మాట చెప్పాడు, రవితేజ గారిని అన్ని సినిమాల్లోకి అందంగా చూపించబోతున్నాను తమ్ముడని. అది రిఫ్లెక్ట్ అవుతుందన్న. అండ్ ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారికి, ప్రకాష్ గారు సంక్రాంతికి ఎన్ని సినిమాలు ఉన్నాయి మన లిస్ట్లో, మీది భీమ్స్కి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ భీమ్స్. ఒక పక్క చిరంజీవి గారి సినిమా పాటలు బ్లాక్ బస్టర్ అయినాయి, అలానే ఈ సినిమాలో పాటలన్నీ బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. ఎప్పుడో నేను మణి శర్మ గారిని చూసేవాళ్ళం, ఒకే సీజన్లో ఒకే సంక్రాంతికి ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఇన్ని సినిమాలు రావటం, తర్వాత నిన్నే చూస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ సుధాకర్ గారు సింపుల్గా మాట చెప్పేసి వెళ్ళిపోయారు. మీకు సింపుల్గా ఫ్యాన్స్ బ్లాక్ బస్టర్ సింపుల్గా రిటర్న్ ఇస్తారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సభాముఖంగా ఈరోజు భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా కాబట్టి మీ ఆవిడికి ఏమైనా మీరు చెప్పాలనుకుంటున్నారా? మా ఆవిడికి నేను ఫోన్లో చెప్తాను, ఎందుకు మైక్లో.
ఓకే, కానీ మీరు ఒకవేళ పార్టీకి లేట్ అవుతుంది అని చెప్పాలి, ఒప్పించాలంటే ఏం చేస్తారు? వేరే భర్తలకు కొంచెం అడ్వైస్. ఏమండి, మగాళ్ళందరూ మొగుళ్ళందరూ ఒకటే, బయట తోపులైనా సరే భార్యల దగ్గర బెండ్ అయి ఉంటాం, అంతే. అది ఓకే, యా, గాట్ ఇట్. వెరీ క్లియర్గా అందింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హరిశంకర్ గారు, మీరు మాట్లాడే ముందు ప్లీజ్ ప్లీజ్ ఒక క్వశ్చన్ అడగాలి సార్. మీ వేలుకి ఏదో దెబ్బ తగిలింది, ఏమైంది? వద్దు, వెళ్ళిపోతా. అనవసరమైన విషయాలు వేలు పెట్టడం అలవాటేగా, దాని రిజల్టే ఇది. ప్రసాద్ మూలరి మార్క్ వేశారు. ఇక్కడ ఏంటిది? డిఓపి గారు, ఎస్, లైటింగ్ అక్కడే ఉంది సార్ కరెక్ట్గా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇష్టమైన ప్రొడ్యూసర్ సుధాకర్ చేరుకూరి గారు, ఆయనతోనే స్టార్ట్ చేయాలి. ఆయనే కంటిన్యూస్గా ఈ సినిమాకి, ఈ ఫంక్షన్కి కాల్ చేశారు నాకు. చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్, చాలా సెన్సిబుల్ ప్రొడ్యూసర్. డెఫినెట్గా సుధాకర్ చేరుకూరి గారి బ్యానర్లో నా సినిమా ఉంటుంది. అది ఎప్పుడు మెటీరియల్స్ అవుతుందో తెలీదు. సార్, లవ్ టు వర్క్ విత్ యూ. ఇక ఆయన ఈ సినిమాకి అన్నయ్య మాస్ మహారాజ్ తీసేయండి అని అన్నారో లేదో తెలీదు, మరి సోషల్ మీడియాలో అలా వచ్చింది. మాస్ మహారాజ్ అనే టైటిల్ పెట్టింది నేను. దాని పేటెంట్ రైట్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. అది ఉంచాలన్నా తీసేయాలన్నా ఫస్ట్ నన్ను అడగాలి. సో అన్నయ్య అంటే అన్నయ్య గురించే ఫస్ట్ మాట్లాడాలి. అన్నయ్య గురించి నాకు తెలిసింది చాలా ఎక్కువ, మరి మీద అంత టైం లేదు. సుమగారు ఇక్కడ ఎయిర్ టైం చాలా తక్కువ ఇస్తారు. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాల్సింది ఏంటంటే, మిరపకాయ వచ్చినా మిస్టర్ బచ్చన్ వచ్చినా ఒకేలా ఉండే వ్యక్తి మాస్ మహారాజ్ రవితేజ. ఏ రోజు నన్ను మిరపకాయ ఇచ్చినప్పుడు నన్ను అది లెక్క. సో అన్నయ్య, మాస్ మహారాజ్ అనే పదం అది ఉంచాలా తీసేయాలా అనేది మీ ఇష్టం. బట్ మమ్మల్ని ఆపడం మాత్రం మీకు చాలా కష్టం, గుర్తుపెట్టుకోండి. అది జరిగే పని కాదు. సినిమా ఎలా ఉన్నా, ఇందాక బాబీ చెప్పినట్టు సినిమా సినిమా సినిమా. నేను ఇంతేలో ఆయన క్యారెక్టరే సినిమా క్యారెక్టర్లో పెట్టారు జగన్ గారు. సినిమా ఎలా ఉన్నా సరే, ఆడిందా ఊడిందా ఏం పట్టించుకోవడం, నెక్స్ట్ డే షూటింగ్కి వెళ్ళిపోవడం. దీన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్పాడు. అంటే మీకు అర్థమయ్యే భాషలో నేను ట్రాన్స్లేట్ చేస్తా. బ్లాక్ బాస్టర్లు వచ్చినప్పుడు పొంగిపోకరా, ఫ్లాపులు వచ్చినప్పుడు కుంగిపోకరా అని చెప్పాడు. మరి ఆయన భగవద్గీత చదువుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ దీన్ని స్థితప్రజ్ఞత అంటారు అనేది దీన్ని తెలుగులో. ఆ స్థితప్రజ్ఞుడు ఈ క్వాలిటీ నేను ఇద్దరిలో చూసా. ఒకటి పవన్ కళ్యాణ్ గారిలో, మళ్ళీ సేమ్ క్వాలిటీ రవితేజ గారిలో చూసా. అది ఏ ముహూర్తాన ఈ క్వాలిటీ మీరు అలవర్చుకున్నారో నాకు తెలియదు, కానీ మీరు అలవాటు చేసుకోవడం కాకుండా మాలాంటి వాళ్ళు అందరికీ నేర్పించారు. అందుకే వాళ్ళ ధైర్యంగా మేము ముందు నేను మాట్లాడగలుగుతున్నాను. ఈ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అనేది, దీనికోసం ఎక్కడెక్కడికో హిమాలయాలకు వెళ్తుంటారు ఋషులు. వాళ్ళందరూ ఫిలిం నగర్లో ఒకసారి అన్నీ ఆఫీస్కి వస్తే సరిపోతుందని తెలియదు పాపం. ఈ క్వాలిటీ అందరూ నేర్చుకోవాల్సిన విషయం ఇది. అండ్ చాలామంది డైరెక్టర్లు, ఇందాక బాబీ చెప్పినట్టు బోయపాటి సీన్ గారి దగ్గర నుంచి, వైట్ల సీన్ గారి దగ్గర నుంచి, నేను, గోపి, బాబీ, ఇలాగా ఎంతోమంది డైరెక్టర్లని పరిచయం చేసిన వాళ్ళందరూ ఇవాళ ఒక స్టార్ డైరెక్టర్స్ పొజిషన్లో ఉన్నారు. అన్నయ్య అంటే నేను చాలాసార్లు చెప్పాను, బట్ రోజు పిలుస్తున్నాం కదా అని చెప్పి అమ్మని పిలవకుండా ఉండలేం కదా. నాకు డైరెక్టర్గా జన్మ పునర్జన్మ రెండే ఇచ్చింది మాస్ మహారాజ్. థ్యాంక్ యూ అన్నయ్య. ఆ సినిమా, లాస్ట్ సినిమా మాది సరిగ్గా ఎంటర్టైన్ చేయలేకపోయాము, కొంచెం డిసప్పాయింట్ అయ్యింది. బట్ అక్కడితో అలా ఆగిపోము. ఖచ్చితంగా రవితేజ గారితో మళ్ళీ బ్లాక్ బస్టర్ తీసి తీరదా. ఇట్స్ అ సెల్ఫ్ మేడ్ ప్రామిస్ టు మై సెల్ఫ్. థ్యాంక్ యూ. అండ్ బీమ్స్ పరిగెత్తే రైలు అసలు దొరకట్లేదు. ఈ ఫంక్షన్కి రాలేదంటే ఎంత బిజీగా ఉన్నాడో ఆలోచించుకోవచ్చు. అండ్ సినిమాలో అందరూ నాకు నచ్చిన ఆర్టిస్టులే ఉన్నారు. గెటప్ సీన్ ఇస్ అ ఫెంటాస్టిక్ ఆర్టిస్టు. కేవలం కామెడీ కాదు, ఏ క్యారెక్టర్ అయినా పండించగలడు. అలాగే రోషన్ సార్, మీరు పుష్ప ఫేమ్ అనే చెప్పి మీరు ఫేమస్ అయిపోయారు. సో కమింగ్ టు డింపుల్ నేను చూసా, ప్రోమోస్ అన్ని చూసా. సూపర్ హిట్ నీ సాంగ్, సూపర్ హిట్ నీ క్యారెక్టర్. యు ఆర్ గోయింగ్ టు స్కోర్ వన్ మోర్ బ్లాక్ బస్టర్. ఆషికా, ఐ హ్యావ్ సీన్ యువర్ ఫిల్మ్ విత్ నాగ్ సార్.
నా సామిరంగా చాలా చాలా మంచి పర్ఫార్మర్. అండ్ మీ ప్రోమోలో కూడా చూశాను, చాలా బాగా చేశారు. సినిమాలో ఉన్న వాళ్ళందరూ, మ్యామ్ మీరు కూడా, ఎవ్రీ వన్ అంటే ప్రోమో చూడగానే ఇది బ్లాక్ బాస్టర్ అని చెప్పి ఫిల్మ్నర్ సర్కిల్లో టాక్ స్ప్రెడ్ అయింది. బాబీ నీకు చెప్పిన వ్యక్తి నాకు కూడా చెప్పాడు ఈ సినిమా బ్లాక్ బాస్టర్. ఆ వ్యక్తి కూడా మా ఇద్దరు సోర్స్ ఒకటే. ఆ వ్యక్తి నిన్న ఈ సినిమా చూసేప్పుడు జనరల్గా తను అలా చెప్పే వ్యక్తి కాదు. సో 100% ఇట్ ఇస్ గోయింగ్ టు బి బ్లాక్ బాస్టర్ ఫిలిం. అండ్ ప్రస్తుతానికి ఇవాళకి మా హీరో మా తిరుమల కిషోర్ నేను శైలజ సినిమా మై ఆల్ టైమ్ ఫేవరెట్. నీకు ఒక టిపికల్ మ్యూజిక్ సెన్స్ ఉంది. నీ పాటలను కూడా నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మామూలు డైరెక్టర్ అంటే అతను ఒప్పుకోడు. ఈజ్ డైరెక్టర్ కమ్ రైటర్ కమ్ డ్యాన్సర్ కమ్ యాక్టర్. సో మరి ఇన్నిసార్లు కమ్ అంటే రామా, ఖచ్చితంగా ఈ సినిమాకి వస్తాం, ఈ సినిమాని బ్లాక్ బాస్టర్ చేస్తాం. కిషోర్, దిస్ ఈజ్ గోయింగ్ టు బి బ్లాక్ బాస్టర్. ఒక చిన్న సెంటిమెంట్ ఉంది సినిమా వెనకాల. కరెక్ట్గా కొన్ని సంవత్సరాల క్రితం, నాకు ఇయర్ గుర్తులేక కాదు చెప్తే మళ్ళీ వీళ్ళు ఏజ్ లెక్కట్టేస్తారు. సో కొన్ని సంవత్సరాల క్రితం జనవరి 13న మిరపకాయ రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ అయింది. మళ్ళీ జనవరి 13 సేమ్ కెమెరామెన్. ఆ సినిమా కెమెరామెన్ రామ్ ప్రసాద్ అయినా సరే, ప్రసాద్ మోరెల్లా, వాట్ ఆ డెస్టినీ, వాట్ ఆ లైఫ్ ప్రసాద్ అన్న. జనవరి 13th రవితేజ గారు బ్లాక్ బాస్టర్ మిరపకాయ ఇచ్చావు. మళ్ళీ జనవరి 13 రవితేజ గారి సినిమా నువ్వు చేసావు. సో ఈ సెంటిమెంట్లు అన్నీ వర్కౌట్ అవుతున్నాయి. ఈ సినిమా ఇట్స్ గోయింగ్ టు బి ఎ క్లీన్ ఫ్యామిలీ బ్లాక్ బాస్టర్. ట్రస్ట్ మీ. యా, సంక్రాంతి కొడుతున్నాం, చాలా గట్టిగా కొడుతున్నాం. థ్యాంక్ యూ. సంక్రాంతి ట్రాఫిక్ అవనియండి తమ్ముడు, మనకు చాలా టైం ఉంది ఇంకా. రెడీ. థ్యాంక్ యూ సో మచ్ హరిశంకర్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. రిక్వెస్టింగ్ యూ ఆల్ టు ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ. తర్వాత ఎలాగో డాన్స్ స్టెప్స్ చేయాల్సి ఉంటుంది, దయచేసి ఎవరు ఎక్కడికి వెళ్ళకూడదని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అండ్ మనోజ్ గారు ఫ్రమ్ సరిగమ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్, అండ్ దివ్య గారు ఫ్రమ్ జీ స్టూడియోస్ టు ప్లీజ్ కమ్ అండ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. సంక్రాంతి పండగ వచ్చేస్తుంది రోయ్. మనకి సంక్రాంతి పండగ కేవలం మన ఇళ్లలో మన కుటుంబ సభ్యులతో చేసుకునేటువంటి పండుగ మాత్రమే కాదు, సినిమాతో సెలబ్రేట్ చేసుకునేటువంటి ఆ ఒక ఆనవాయితీ మన తెలుగు ప్రేక్షకులకే ఉంది అని చెప్పడం అతిశయోక్తి కాదు. అండ్ మనోజ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. విజయ్ గారు ఆల్సో టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. CEO విజయ్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. we're very happy to associate with Bharta Mahasayulaki Vignapti Raviteja garu, Kishore Tirumala garu. Sudhakar Cherukuri garu is one of the best producers that I have worked with in my career. ఈ సింప్లిసిటీ అండ్ హంబుల్నెస్ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి. మొన్న మేడం ఇంటర్వ్యూలో నేను మాట్లాడలేను మేడం, మీరు వచ్చి కూర్చోరా అన్నారు. అండ్ ఐ థింక్ దట్స్ అ రిఫ్లెక్షన్. ఇప్పుడు ఆయన మాట్లాడిన 5 second స్పీచ్. బట్ Jan 13th సినిమా రిలీజ్ అవుతుంది. వీఆర్ వెరీ హ్యాపీ టు అసోసియేట్ విత్ దిస్. ప్లీజ్ అందరూ థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ దివ్య. థ్యాంక్ యూ. అండ్ ఎస్, రవితేజ గారి ఫ్యాన్స్ రెడీయా? కలెక్షన్లు తెప్పించడమే కాదు, క్యారెక్టర్తో మెప్పించడం కోయి ఆప్సే సీఖే. రవితేజ గారు ది అడ్రస్ ఫర్ ఎనర్జీ, ది అడ్రస్ ఫర్ స్పాంటనిటీ. అలాగే ఎంతోమంది టెక్నీషియన్స్ని, యాక్టర్స్ని కూడా వెండితెరకి పరిచయం చేసినటువంటి ఘనత ద వన్ అండ్ ఓన్లీ రవితేజ గారు. స్వయం కృషితో ఎదిగినటువంటి మన హీరో మాస్ మహారాజా టు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. మాస్ మహారాజా రవితేజ గారు.
దివ్య గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే విజయ్ చాగంటి గారు అండ్ మనోజ్ గారు ఆల్సో టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. బాబీ గారిని, హరిశంకర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్రసాద్ మురెళ్ళ గారు, ఏఎస్ ప్రకాష్ గారు, భాను మాస్టర్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సోనియా టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. గెటప్ సీను అండ్ అలాగే తారక్ పొన్నప్ప గారు వేదిక మీదకి రావాలి. అలాగే పిఆర్ఓస్ వంశీశేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి ఈ రైట్ సైడ్ కొంచెం క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగని లెఫ్ట్ సైడ్కి వెళ్ళకండి. పవన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డైరెక్టర్ పవన్ గారు, డైరెక్టర్ శివ నిర్వాణ గారు, అలాగే విజయ్ గారు, విజయ్ గారు, విజయ్ గారు, స్వామి శరణమయ్యప్ప. రోహన్, కమాన్ రోహన్. వంశీశేఖర్ గారు, శివ నిర్మణ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఒక్కసారి మన హీరో హీరోయిన్, ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్స్ బాబీ గారు, హరిశంకర్ గారు ఫర్ అ పిక్చర్. ఓన్లీ ద డైరెక్టర్స్ అండ్ ఆర్ హీరో హీరోయిన్స్. సార్ 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 శివ గారు ఒక పిక్చర్ అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి. డైరెక్టర్స్ పిక్చర్, ఆల్ డైరెక్టర్స్. Okay, so we are waiting for our Mas Maharaja Raviteja garu. ఇప్పుడు మీరు అరిస్తే మాట్లాడలేను నేను. కామ్ కొట్టే మాట్లాడతా. కామ్గా ఉండండి ప్లీజ్. ఒక 2 minutes, 2 minutes తమ్ముళ్ళు ప్లీజ్. ముందు అరే ఆగండి రా కాసేపు. మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్తో స్టార్ట్ చేస్తా. ప్రకాష్, మన ఇద్దరం కలిసి ఎన్ని సినిమాలు చేసావు నాకు గుర్తులేదు. ఎన్నో సినిమా నీకు గుర్తుందా? నాకైతే గుర్తులేదు. 13 సినిమాలు చేసాం మేము కలిసి. సో ప్రకాష్లో నాకు ఇష్టం ఏంటంటే తన వాయిస్ బేసు, స్మైల్ చాలా స్మూత్గా, చాలా హాయిగా నవ్వుతాడు. అండ్ అతనిలో విపరీతమైన ఒక రకమైన హ్యూమర్ ఉంది. అది ఎవరికి తెలియదు. ఇలా ఉన్నాడు కదా, ఈ అందరికీ తెలుసు కదా, ఎంత పనిచేసిన అందరికీ తెలుసు కదా. ప్రకాష్ 13 సినిమాలు చేసాం. ఇది 13వ సినిమా. ఇది దీంట్లో మన 13 సినిమాల్లో ఎన్ని హిట్లు అయినాయి? ఆల్మోస్టా? సూపర్. అబ్బాయి కిషోర్, ఇతనే కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ప్రకాష్. ఇక ఈ సినిమాలో బేసిక్గా మా ఇద్దరు హీరోయిన్ చాలా అందంగా ఉంటారు. ఇందాక వాళ్ళు చెప్పినట్టే, డింపుల్ చెప్పినట్టే హీరోయిన్స్ ఇద్దరు సినిమాలో ఇంకా చాలా అందంగా ఉంటారు. ఆల్రెడీ మీరు టీజరు, ట్రైలరు, సాంగ్స్ చూశారు. నేనే మురిసిపోయాను ఇద్దరిని చూసి. అండ్ ఇందాక ఆషిక్ ఒక మాట ఉంది, ఏమందంటే వీళ్ళిద్దరు చాలా సూపర్ డాన్సర్స్ అని. నువ్వు తక్కువ నువ్వు. సో వి జస్ట్ ఎంజాయ్డ్. ఆ ముగ్గురు పాట అయితే రేపు థియేటర్లో డెఫినెట్గా బ్లాస్ట్ అయిపోతాం, వెరీ షూర్. మీరు అందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. ఒరే ఆగరా బాబు. అయితే సో వీళ్ళని ఇంత అందంగా చూపించడానికి ఒకవేళ నేను కూడా మీకు అందంగా కనిపించి నిజంగా బాగున్నాడు, రవణ బాగున్నాడు మీకు అనిపిస్తే క్రెడిట్ గోస్ టు మా ప్రసాద్ మురెళ్ళ. ఇది ప్రసాద్ మురెళ్ళ నాది 3rd ఫిల్మా 4th ఫిల్మా 9th ఫిల్మా ఏంటే బాబు. నాది మెమరీ చాలా చెత్త మెమరీ. నా అసలు గుర్తుండి సాగుదు నాకు. ఏది 9 సినిమాలా? ఓరి అమ్మ అసలు. సో 9 సినిమాలా? ఇక్కడ 13 సినిమాలు అంటే ఏంటో అసలు. ఈ సినిమా సాంగ్స్ కంపోజ్ చేసిన శేఖర్ 3 సాంగ్స్ సూపర్, 3 సూపర్గా ఉన్నాయి. ఒక సాంగ్ అది సర్ప్రైజ్, అది బాను చేశాడు. అది కూడా మీరు అది కూడా థియేటర్లో బ్లాస్ట్ అయిపోద్దని నేను నమ్ముతున్నాను. నేను ఎంత ఎంజాయ్ చేశానో మీరు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు, ఐఎమ్ వెరీ ష్యూర్. సో అన్ని సాంగ్స్ చాలా చాలా బాగుంటాయి. ఇక మా ఫైట్ మాస్టర్ పృథ్వీ
దీంట్లో సీరియస్ ఫైట్లు, ఎమోషనల్ ఫైట్లు అలాంటి ఏమి ఉండవు, ఎంటర్టైన్మెంట్ ఫైట్లు అంతేగా కిషోర్. ఎంటర్టైనింగ్గా ఉన్న ఫైట్లు అన్నీ కదా, పర్ఫెక్ట్. ఇక మా ప్రొడ్యూసర్ చెరుకూరి సుధాకర్ ఇప్పుడు ఇందాక 3 ముక్కలు మాట్లాడాడు, బయట కూడా అంతే, ఎందుకంటే ఎక్కువ మాట్లాడాడు, ఎక్కువ సైకిల్ ఉంటాయి. అతను చూస్తే కొంచెం ఆస్ట్రేలియన్ క్రికెటర్లా ఉంటాడు. కరెక్ట్గా చూడండి ఒకసారి. ఈ ఆస్ట్రేలియన్ క్రికెటర్లో ఉంటాడు. అంతే, ఎవరు ఆషికే కదా ఫస్ట్, ఆషిక్ అన్న ఎవరు అన్నారు, నాతో ఎవరు అన్నారు, అది నాకు గుర్తురాట్లేదు. ఆస్ట్రేలియన్ క్రికెటర్ అన్న, కొంచెం హీ లుక్స్ లైక్ ఆస్ట్రేలియన్ క్రికెటర్. స్టీవ్ వాక్ ఏదోట్లే, స్టీవ్ అని అంతవరకే గుర్తు నాకు. ఇకపోతే సినిమాలో యాక్టర్స్ అందరూ సునీల్తో మళ్ళీ నేను దుబాయ్ సీను మళ్ళీ మీరు అలాంటి సునీల్ చూడబోతున్నారు. ఎరగ తీస్తాడు రాళ్ళపేట ఇవాళ. ఇంకా సత్య గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ ఇచ్చినా అద్భుతంగా చేస్తాడు. అది కిషోరు, మురళీధర్ గారు అండ్ మన గెటప్ సీను, ఇంకా రోహన్, సోనియా, వీళ్ళందరితో విపరీతంగా ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ చేయడం విషయంలో ఏంటంటే ఇంకోటి చెప్తాను, నేను ఇంతకుముందు మామూలుగా కొంతమంది రైటర్స్ ఉన్నారు, వాళ్ళతో మనం సినిమా హిట్ ఫ్లాప్ పక్కన పెట్టండి, బట్ ఒక పర్సనల్ ఇదితో వాళ్ళతో విపరీతంగా ఎంజాయ్ చేసిన సినిమాలు అనిల్ రావుపూడి, హరీష్ శంకర్, బాబీ, కిషోరు, వీళ్ళతో నేను విపరీతంగా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు సూపర్ యాక్టర్స్. ఇంతకుముందు చాలాసార్లు చెప్పడం జరిగింది అది. నెక్స్ట్ ఇప్పుడు శివతో చేస్తున్నాను, నెక్స్ట్ మా శివ నిర్వహణతో. ఆ సినిమా కూడా ఇప్పుడు వద్దు, తర్వాత మాట్లాడదాం. వస్తున్నాడు శివ, వస్తున్నాడు, మంచి సెట్, మంచి ఇత్తో వస్తున్నాడు. సో నేను వీళ్ళతో స్పాట్లో కానీ ఇంప్రొవైజేషన్స్ కానీ డైలాగ్స్ కానీ బేసిక్ వీళ్ళు రైటర్స్ వీళ్ళే కాబట్టి అన్నీ అంత బాగుంటాయి, అంత రిఫ్లెక్ట్ అవుతాయి. అండ్ ఎన్నోసార్లు చెప్పాను నేను, వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్లో 50% చేస్తే విపరీతంగా పేరు వస్తుంది. అంత మంచి యాక్టర్స్, ముఖ్యంగా ఇతను. ఇకపోతే బీమ్స్ అనే దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఎందుకంటే ఈ సినిమా డెఫినెట్గా మంచి హిట్ అవుతుంది, సక్సెస్ అవుతుంది. సక్సెస్ మీట్లో అతని గురించి ఎక్కువ మాట్లాడతాను. సో బీమ్స్ ఇక్కడ లేడు, మంచి మ్యూజిక్, ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ సౌండ్లో బిజీగా ఉన్నాడు. బీమ్స్, నువ్వు మళ్ళీ తీయబోతున్నావు. కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. ఇక డింపుల్తో ఆల్రెడీ ఒకసారి చేశాను, ఆషికతో ఫస్ట్ టైం చేశాను. వీళ్ళు ఇద్దరు ఆల్రెడీ చెప్పేశారు మేము ఎంత ఎంజాయ్ చేసాం, ఎలా పని చేసాం ఏంటంటే ఫుల్గా చాలా చాలా బ్రహ్మాండంగా. అది మీరు స్క్రీన్ మీద చూడబోతున్నారు. డెఫినెట్గా మీరు అందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, కిషోర్ తిరుమల. పాపం జ్వరంతో కూడా నేను తన మొన్న వరంగల్ ఫంక్షన్లో అంత కాళ్ళు ఎగుస్తున్నాను ఎప్పుడు అనుకోలేదు నేను. అంత కాళ్ళు ఎగటనే ఒక టైగర్ షరఫ్ చూసిన తర్వాత ఇతనే చూస్తున్నా. సో తారక్ పన్నమ్మ చెప్పడం మర్చిపోయాను. తారక్ పన్నమ్మతో మనం మాస్ జాతర చేసాం, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం. వెరీ వెరీ గుడ్ యాక్టర్, వీ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ తారక్. అండ్ ఈ కుర్రోడు ఒకడు, రోహన్ ఒకడు, చూశారు కదా ఎంత ముదరో. ఇందాక సుమ చెప్పినట్టు మామూలుగా ఈ ప్రోగ్రామ్, ఏఐ ప్రోగ్రామ్ ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది కదా, అలాంటి వాడు వీడు. సో ఈ సినిమాకి టైటిల్ ఇచ్చింది మా పవన్ ఇచ్చాడు. భర్త మహాశైలికి విజ్ఞప్తి, అది ఇచ్చింది పవన్. కిషోర్, ఈ సినిమాతో ఇప్పుడు ఎలాగైతే మాకైతే హిట్ ట్రాక్లు ఉన్నాయో అలాగే మంది కూడా అయిపోవాలని కోరుకుంటున్నా. ఇతను ఒకడు, అంటే ఇతను కనిపించని దొంగ ఇప్పుడు బయటకు వస్తున్నాయి, అన్ని బయటపడుతున్నాయి, ఇంకా బయటపడుతున్నాయి. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా మీకు బాగా తెలుస్తుంది. అంటే మా ఇద్దరు కాంబినేషన్, ఎందుకంటే మా ఇద్దరు ఐ థింక్ ఈ సినిమాయే తను ఎంత ఎంటర్టైన్మెంట్ చేశాడు. ఇంతకుముందు తనలో ఒక ఎమోషన్ అన్నీ ఉండేవి. నేను శైలజ కానీ, ఉన్నది ఒకటే జిందగీ కానీ, చతుర్లహరి కానీ. సో దీంట్లో ఫుల్ ఫన్ రైడ్. ఇందాక మా ప్రొడ్యూసర్ చెప్పినాడు, BMW ఎక్కండి, ఫుల్ రైడ్కి వెళ్ళి వచ్చేయండి. సో ఆన్ ఆల్ ద థియేటర్స్ January 13th, భర్త మహాశైలికి విజ్ఞప్తి. తమ్ముళ్ళు అక్కడ కలుద్దాం. ఓకే,
జై సినిమా. రవితేజ గారు విత్ యువర్ పర్మిషన్ ఒక పిక్చర్ శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రవితేజ శ్రీను గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. శ్రీనివాసరాజు గారు రండి బాబు. అండ్ అలాగే ప్రామిస్ చేసిన విధంగా కిషోర్ తిరుమల గారు డాన్స్ చేయడానికి ఉత్సాహపడుతున్నారు. సుమన్ చెప్పేమంటారా పిలవమని. రైటర్ వంశీ గారు కూడా ఒక్కసారి వేదిక మీదకి రావాలి. రైటర్ వంశీ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ ఇందాక కిషోర్ గారు ప్రామిస్ చేశారు, హరీష్ శంకర్ గారు, బాబీ గారు, శివ నిర్వాణ గారు, అలాగే పవన్ గారు అండ్ కిషోర్ గారు ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు. ఆయన ప్రామిస్, డైరెక్టర్స్ తరపున ఆయన ప్రామిస్ చేశారండి. ఓకే, కిషోర్ గారికి మ్యూజిక్ ప్లే చేయండి ప్లీజ్. సార్ కిషోర్ గారు స్టెప్ ఒకటి చేసేసి. ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అతన్ని? అసలే జ్వరం అంటున్నాడు, ఇంకా పనులు కొంచెం చిన్న బ్యాలెన్స్ ఉన్నాయి. అవునా? సరే ఓకే, ప్లే చేయండి. యా, ప్లే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ రవితేజ గారు. అండ్ ఎవ్రీబడి, January 13 థియేటర్స్ లో కలుస్తున్నాము అంతే. అండ్ సుమ గారు సార్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్ ఇతను. థ్యాంక్ యూ సార్. ఐ లవ్ యూ సుమ. రవితేజ గారు వాళ్ళందరూ 13 సినిమాలు చేశారు, ఒకళ్ళు 10 సినిమాలు చేశారు, అత్యధికంగా చేసింది నేనే. అవును. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. గుడ్ నైట్, శుభరాత్రి. థ్యాంక్ యూ.